పరిశుద్ధతలో మహనీయుడా, మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని యావే నకాదేశ్ దేవుడునని ప్రకటించిన వాడానికి స్తోత్రాలు. నన్ను పరిశుద్ధపరచుకునే దేవుడునని, మిమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడునని పలికిన కాదోష్ దేవుడా నీకు స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు నాయన. జ్ఞానతో ఆకాశాన్ని కొలవగలిగిన వాడవు, పొడిసిట్లో సముద్రాన్ని పట్టుకోగలిగిన దేవుడవు, మారని మధురంగా మార్చేసే దేవుడవు, ఎండిన ఎడారిని జలమయముగా మార్చగల దేవుడవు, ఎడారిలో ఓటలు కలుగు చేయగల దేవుడవు. ఐగుప్తులో కూడా యోసేపులకు విజయం ఇచ్చే దేవుడవు, బబులోనులో కూడా దానియేలుకు విజయం ఇచ్చే దేవుడవు, శోషణ కోటలో ఎస్తేరులకు విజయం ఇచ్చే దేవుడవు, శత్రు కోటలో కూడా నీ ప్రజలను విజయశాలులుగా మార్చే దేవుడానికి స్తోత్రాలు నాయన. అల్లరి జనము మధ్య యెఫ్తాని కాపాడిన దేవుడానికి స్తోత్రాలు. ఎంతైనా నువ్వు శక్తిగల దేవుడవు నాయనా. నీ నామం పూజింపదగిన పరిశుద్ధ నామం. మీ నామమును మా నొసళ్ళ యందు లిఖించుము, ముద్రించుము నాయన. నీకు స్తోత్రాలు. స్టాంప్ దై నేమ్ ఓ గాడ్. మీ నామమును మాపై ముద్రించండి. ముద్ర వేయబడిన జనముగా, ముద్రించబడిన జనముగా నాయన మీ సన్నిధిలో ఉండే భాగ్యమును మాకు దయచేయండి. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా మార్చి మీరు మా మధ్య సంచరిస్తూ ఉండగా మాతో ముచ్చటించండి. ఆదామవులతో ముచ్చటించిన వాడా, సమరయ స్త్రీతో మాట్లాడిన వాడా, అబ్రహాముతో మాట్లాడిన దేవుడా, మాతో మాట్లాడండి. మీరే మీ స్థాయిలో, మీ శైలిలో మీరు కదలాడి పరిశుద్ధాత్మ ప్రకటించువానిగా, ఒప్పించువానిగా, గ్రహింపు చేయువానిగా, సమ్మతి గల మనసు దేవునిగా మీ కార్యాలు జరిగించమని. ఈ దినం కూడా నేనే తగ్గిపోవాలి, మీరు హెచ్చించబడాలి. నీ వాక్యమే పైకెత్తబడునుగాక, నీ వాక్యమే కనపరచబడునుగాక, నీ వాక్యమే బయలుపరచబడునుగాక. యేసు రక్త ప్రోక్షణ క్రిందకి వస్తూ దేవదూతల పరిచర్య కోరుకుంటూ యేసయ్య శక్తిగల నామమున ఈ స్తుతి ఆరాధన ప్రార్థన సమర్పించి పొందియున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మనికి మహిమ చెల్లిద్దాం. కొట్టాలి, కొట్టాలి, గట్టిగా చప్పట్లు, ఓపిక కూడగట్టుకొని. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధిలో అందరం కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేపడదాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. పర్వతములను ఎక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి, ఆ కార్యమునందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 13 నుంచి 15 వాక్యాలు చదువుదాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని
గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మా, అయ్యా, అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప చేత మీ అందరి ప్రార్థనలు, 2 తెలుగు రాష్ట్రాల సేవకుల విశ్వాసుల ప్రార్థనలతో ఆగస్టు 15, 16, 17, 18 విజయవాడ, గుంటూరు ఈ మహాపట్టణాల్లో అత్యంత ఆశీర్వాదకరంగా దేవుడు సంపూర్ణ స్వాతంత్ర్యం అనే ఆ కూడికలు, ఆ సభలు మహిమకరంగా ప్రభు జరిగించాడు. అందుకు యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ కూడికల విషయమై మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్పండి. దేవునికి స్తోత్రం. వచ్చిన వారి కోసం, రాని వారి కోసం కాదు. మీరు రక్షకులకు సంరక్షకులు అవ్వటానికి తీర్మానం చేసుకున్నారా? అలా చేసుకుంటే మీరు చేయి పైకెత్తండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆ కూడికల్లో అత్యంత ₹1,00,00,000 సందేశం అది. 2వ రోజు పగలు దైవజనులు అందించిన మాట. ఒకళ్ళు వినకపోతే లైవ్లో వినండి. జఫన్యా శాస్త్రయ్య గారి యొక్క యూట్యూబ్ ఛానల్లో 16వ తారీఖు ఉదయపు ప్రసంగం తప్పక వినండి. అది వినకపోతే మీరు చాలా మిస్ అవుతారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత బడా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే అవకాశం లేకుండా పోద్దేమో. శబాష్ అనిపించుకోవాలి అంటే తప్పక వినండి. నేనైతే బహుగా సంతోషించాను. ఎందుకంటే రక్షకులకు సంరక్షకులుగా మీరు ఉండాలి అనే వర్తమానం చెప్పేటప్పుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు చాలామంది అక్కడ ఉన్నారు ఆ కూడికలో. అమ్మయ్య, నాకు మంచి లాభం జరుగుతుంది ఇక్కడ, దేవునికి స్తోత్రం. నా పిల్లలందరూ కూడా, ఆత్మీయ బిడ్డలందరూ సంరక్షకులు అయిపోతారు అని సంతోషించాను. మరి కొంతమంది సెలవులు పెట్టలేకో, ఉద్యోగాలు ఒత్తిడి మీదో, లేక మరి ఏ కారణాన్ని బట్టి రాలేకపోయారో మీరు ఆలకించండి 16వ తేదీ ప్రసంగం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మహాకృప చేత మరి గుంటూరులో అయితే 17వ తేదీ ఉదయం బాగా జరిగింది. సాయంకాలం అత్యంత భీకరమైనటువంటి వాన, జోరు వాన, కుంభవృష్టి అని చెప్పాలి. నిరాటంకంగా 2 గంటలు పడింది వర్షం. 2 గంటలు అయినా పరలోకం నుంచి, శరాపుల్లోంచి, కెరూబుల్లోంచి ఒక ఆయన దిగొచ్చేసాడా అన్నంతగా ఒక దేవుని సేవకుడు, అత్యంత గొప్ప ఆరాధికుడు జార్జ్ బుష్ గారు మైకు పట్టుకొని వర్షం మొదలైనా సరే దిగట్లేదు. ఆయన దిగట్లేదని చెప్పి ఆయన కొంచెం సహకారంగా ఉందామని నేను ఎక్కాను. వెంటనే 2 నిమిషాలకి చూశాను దిగుతాడేమో, ఆపుతాడేమో. ఆపట్ల. ఇక 2-3 నిమిషాలకు నేను ఎక్కాను స్టేజి, అంతే. ఆయన ఆపట్ల, నేను ఆపట్ల. మొత్తం మీద 2 గంటల వర్షంలో ఒక అద్భుతమైన ఆరాధన చేయగలిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది వర్షపు ఆరాధన. అది వర్షంలో చేసిన ఆరాధన. హల్లెలూయా. IFJ కూడికలంట వర్షం పడకుండా వెళితే ఆశీర్వాదం అంట, వర్షం పడినప్పుడు వెళితే 2 అంతల ఆశీర్వాదం అంట. వర్షం పడనప్పుడు వెళితే ఆశీర్వాదం అంతే, ఒక వంతే. IFJ కూడికలు వర్షం పడేటప్పుడు వెళితే 2 అంతల ఆశీర్వాదం అంటున్నారు. చాలా సంతోషం అనిపించింది. మరి మీలో చాలామంది, కొద్దిమంది పాల్గొన్నారు. విజయవాడ, గుంటూరు కూడా వచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఏది పోగొట్టుకోవద్దు. IFJ అంటే మనమే, మనం అంటే IFJ. దేవునికి స్తోత్రం. ఐ యామ్ ఫర్ జీసస్ అనే విజ్ఞాపన ఉద్యమంలో మన రక్తంలోకి వెళ్ళిపోయింది అది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన శ్వాస, మన ధ్యాస, మన ఆశ, మన ఊపిరి భారతదేశ రక్షణ మనం చూడాలి. దేశములో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే అని మనం కేక పెట్టాలి. ఎప్పుడు మన ప్రార్థనలో ఒక్కసారైనా, మన వ్యక్తిగత ప్రార్థనలో రోజు 1 నిమిషమైనా దేశం కోసం గుర్తు చేసి ఆమెను చెప్పాలి. దేశం కోసం చెయ్యకపోతే అమ్మో నేను పాపం చేశానేమో అన్నంత భయం రావాలి మనకి. భారతదేశాన్ని రక్షించాయి అనకపోతే ఈరోజు ప్రార్థనలో నేను సరిగ్గా చేయలేదండి అనే బాధ కలిగి 2వ రోజు మర్చిపోకుండా తప్పకుండా చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రభు నా హృదయంలో పెట్టిన వాక్యాన్ని
మీకు అందిస్తాను. దేవునికి స్తోత్రం. పర్వతములను ఎక్కి మ్రానులను నరికి వాటిని తెచ్చి నా మందిరమును కట్టిస్తే దాని యందు నేను సంతోషించి నన్ను నేను ఘనపరుచుకుంటాను అని జెరుబ్బాబేలుతో హగ్గయి ద్వారా దేవుడు ప్రకటించిన మాట వారు వినగానే జెరుబ్బాబేలు యూదా గోత్రికులందరూ బయలుదేరి పర్వతములను ఎక్కుటకు మొదలుపెట్టి వారు మ్రానులను నరికి మోసి తెచ్చి వారు మందిరమును కట్టినప్పుడు ఆ మందిరం యొక్క మహిమ మునుపటి మహిమ కంటే కడవరి మహిమ అత్యధికమైపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆలకించండి. పర్వతములను ఎక్కుట అంటే సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి. అంటే సువార్త ప్రకటించుట ఏ పర్వతములు ఎక్కుట? మ్రానులు నరుకుట అనగా ఆత్మలను సంపాదించుట. వాటిని తెచ్చి మందిరముగా కట్టుట అంటే సంఘములు స్థాపించుట. దాని యందు దేవుడు సంతోషించి గణపరుచుకుంటాడు. హల్లెలూయా. రక్షణ పొందినవారు, బాప్తిసం పొందినవారు, ప్రభు ఆత్మతో నిండిన వారు ఖచ్చితంగా వెనువెంటనే సువార్త ప్రకటించే వారిగా మారిపోవాలి అనేది దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీ కొండ విడిచిపెట్టింది. వెంటనే వెళ్ళి గ్రామం అంతటిని యేసు దగ్గరికి నడిపించింది సువార్త చెప్పి. అపోస్తులుల మీదకి శ్రమ వచ్చింది, సంఘం మీదకి శ్రమ వచ్చింది. చెదరిపోయిన వారందరూ వెళ్ళి సువార్త వాక్యమును ప్రకటించుచు వాళ్ళు ప్రయాణాలు చేసి సంఘము సువార్త యేసయ్య వార్త విస్తరించున్నట్లుగా వాళ్ళు ప్రయాసపడ్డారు. దేవునికి స్తోత్రం. అంటే నెమ్మదిగా ఉన్నప్పుడైనా సువార్తే, శ్రమలో ఉన్నప్పుడైనా, శ్రమ వచ్చినప్పుడైనా, హింస వచ్చినప్పుడైనా సువార్తే ప్రకటించినట్లుగా మనం లేఖన ఆధారాన్ని బట్టి చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఒక అద్భుతమైన స్వస్థత వచ్చింది ఒక వ్యక్తికి. ఆ ఊరికే ఒక గొప్ప సాక్షి అయిపోయాడు. ఆ వ్యక్తి అడుగుతాడు యేసు ప్రభుని, నాకు ఇంకేమొద్దు, నీ వెనకాల వచ్చేస్తానంతే, దయచేసి నీ దగ్గర నాకు ఒక చోటు ఇవ్వు చాలు, నిన్ను వెంబడించే అవకాశం ఇవ్వు చాలు అన్న ఒక్క మాట అతను చాలా వినయంగా యేసయ్య పాదాల దగ్గర సమర్పిస్తే ఆ ప్రార్థన చాలా కఠినంగా నిరాకరించాడు దేవుడు. నో, నువ్వు నా వెంట రావటానికి వీల్లేదు, నా వెనకాల రావటానికి వీల్లేదు, నా దగ్గర ఉండటానికి వీల్లేదు, నువ్వు వెళ్ళి దేవుడు నీకు చేసినవి దెక్కపొలిలో ప్రకటించు అని చెప్పాడు. ఎవరా వ్యక్తి? 7,000 దెయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తి. సేన అని పిలువబడ్డాడు. సేన పట్టిందంట ఆయన్ని. ఆయన పేరు సేన కాదు, దెయ్యముల సేన పట్టింది కాబట్టి ఆయన సేనాని గుర్తిస్తున్నాం అంతే. ఆయనకి ఏదో పేరుంది. అందుకే 7,000 దెయ్యములు పట్టినవాడు. అతను ఎప్పుడైతే విడుదల పొందాడో వెంటనే యేసు ప్రభువుకి అతను పెట్టినటువంటి ఆ మెమరాండో లేకపోతే ఒక అప్లికేషన్ ఏమిటంటే, నీ వెనకాల ఉంటానయ్యా, నీతో వచ్చేస్తానయ్యా, దయచేసి ప్లీజ్ అయ్యా అంటే కఠినంగా నిరాకరణ, రావద్దు, నువ్వు వెళ్ళి దెక్కపొలి, పొలి అంటే గ్రామములు, పట్టణములు, దెక అంటే 10 పట్టణములకు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక స్వస్థత పొందిన వ్యక్తిని, ఒక విడుదల పొందిన వ్యక్తిని ఏం ప్రకటించమంటున్నాడు? సువార్త. ఓ కొండ విడిచిపెట్టిన వ్యక్తి ఏం చేస్తుంది? సువార్త. ఓ శ్రమ వచ్చిన సంఘం ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నావు? నువ్వు అద్భుతం పొందావు, నువ్వు ఇప్పటికే విడుదల పొందావు, నువ్వు ఇప్పటికే మేలు పొందావు, కార్యాలు చూసావు, స్వస్థత జరిగింది. మరి నువ్వేం చేయించున్నావు? నేనేం చేయించున్నాను? మనం ఏం చేస్తున్నావు? వాట్ వీఆర్ డూయింగ్? యేసు ప్రభు అయితే వెళ్ళి ప్రకటించమంటాడు కదా. సమరయ స్త్రీ వెళ్ళి ఇక్కడే ఉండేసాయి, నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి వెళ్తే కూడా యేసయ్య ఆమె చెప్పిన మాటకి అక్కడే ఉన్నాడంట బావి దగ్గర. అది ఏ వేళ? ఎండవేళ. అమ్మమ్మ ఉండు, నీకు స్వస్థ ఇచ్చే కదా, నేను వెళ్తున్నాను, మరి నాకు టైం అయిపోతుంది, ఎండ చూడు ఎలా కాస్తుంది, ఇక్కడ చెట్లు వేవులు, నా ప్రాణం పోతుంది, నేను వెళ్తాను అనలా. ఎండలో కూర్చున్నాడు సమరయ్య పట్టణం అంతా యేసు దగ్గరకు వచ్చేదాకా చప్పట్లు కొడుతూ దేవుని ఎండలో కూర్చొని ఉన్నాడు. నేను ప్రకటిస్తున్నాను, యేసయ్య కూర్చొని ఉన్నాడు, నువ్వు ఎవరినో తీసుకొస్తావని, నువ్వు ఎవరినో వెళ్ళి ప్రకటించి నడిపిస్తావని యేసు ఎండలో కూర్చొని ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి నడిపిస్తావని. హల్లెలూయా. అక్కడే కూర్చున్నాడంట, అక్కడే వెయిట్ చేస్తున్నాడంట.
ఆ ఊరిని తీసుకొని వచ్చేసింది ఆమె. సమరయ్య ఊర్లో ఇంకెవరు లేరు, మొత్తం వచ్చేసారు గ్రామస్తులు. హల్లెలూయా. చదరిపోయిన వారికి ఎవరు చెప్పలా, అమ్మో మా ప్రాణాలు దక్కితే చాలు బాబా అని పారిపోతున్న వాళ్ళు కూడా ఏం ప్రకటిస్తున్నారంటే వాళ్ళు సువార్త వాక్యం ప్రకటిస్తూ వెళ్ళిపోతున్నారంట. చదవండి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 8వ అధ్యాయం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. దేవునికి స్తోత్రం. సువార్త వాక్యము ప్రకటించుచు సంచారము చేసిరి. శ్రమలో కూడా వాళ్ళు ఏం చేశారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు అంటాడు, పంపబడకపోతే ఎవరు ప్రకటిస్తారు? ప్రకటించకపోతే ఎవరు వింటారు? వినకపోతే ఎవరు విశ్వసిస్తారు? విశ్వసించకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు? ప్రార్థించకపోతే వారు ఎలా రక్షించబడతారు? ఈ సూత్రం, ఈ లైన్ మీ నోటికి వచ్చేయాలి. నేనేం మాట్లాడను మీరు చెప్పండి. ఒకటి, పంపబడకపోతే స్టార్ట్ చేయండి. అందరు నోర్లు చూస్తుంటా పలుకుతున్నారో లేదని. కొంతమంది యథార్థంగా ఆగిపోయారు. సంతోషం. కొన్ని లేఖనాలు నోట్లో ఉండాలండి, నాలుక మీద ఆడాలి. మరి నేను బాగా ఆత్మీయంగా ఎదగాలని చెప్పి బాధపడుతుంటావు, ఎదుగుతావు నువ్వు చాలా బాగా తెగ నేర్చుకుంటున్నావని. హల్లెలూయా. ఆశ ఎంత ఉంటుందో సాధన అంత ఉండాలి. మనలో ఆశ ఎంత ఉందో దానికి తగిన ప్రాక్టీస్ అంత ఉండాలి, లేకపోతే కుదరదు. పంపబడని ఏమనుంది అక్కడ? పంపబడని ఎడల అనండి ఎవరు ప్రకటించుదురు? ప్రకటించని ఎడల ఎవరు విందురు? వినని ఎడల ఎవరు విశ్వసించుదురు? విశ్వసించని ఎడల ఎవడు ప్రార్థన చెయ్యును? ప్రార్థన చెయ్యని ఎడల ఎవడు రక్షించబడును? అంటే రక్షణ అనే కార్యం జరగాలంటే ఇంత జరగాలి. పంపబడాలి, ప్రకటించాలి, వారు వినాలి, వారు విశ్వసించాలి, వారు ప్రార్థన చేయాలి. అప్పుడే వాళ్ళు రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు కీలకంగా పంపబడేవారు తయారవ్వాలి. పంపబడకపోతే రక్షణ కార్యం జరగదు. ఈ పంపబడుట అనే మాటకే హిబ్రూ లాంగ్వేజ్లో, అరామిక్ లాంగ్వేజెస్లో అపోస్తులు అంటారు వీరిని. అపోస్తుల్ అంటే ఏమిటి? పంపబడినవాడు అని అర్థం. ఎవరైతే పంపబడుతున్నారో వారిని హిబ్రూ లాంగ్వేజ్లో అపోస్తులు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల లక్షణాలు, అపోస్తుల బాధ్యతలు, అపోస్తుల దర్శనం అది వేరే సబ్జెక్టు. పేరు పంపబడితే వారు అపోస్తులు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు పంపబడాలి. పంపబడితేనే కార్యాలు చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. దానిని ఉద్దేశించి ఈరోజు ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. శ్రద్ధగా ఈ మాటలు ఆలకించే ప్రయత్నం చెయ్యండి. దేవునికి స్తోత్రం. పర్వతం ఎక్కుట సువార్త ప్రకటించుట అన్నాం. మ్రానులు నరుకుట ఆత్మల సంపాదన అన్నాం. దేవునికి స్తోత్రం. ఆ మ్రానులు మందిరంగా కట్టుట సంఘములు స్థాపించుట అంటున్నాం. దాని యందు దేవుడు సంతోషించి తన్ను తాను ఘనపరుచుకుంటాడు. హల్లెలూయా. ఈ వాక్యం మీ కొరకు కాకపోతే, మీలో నుంచి సువార్త ప్రకటించే వారిని లేపే ఉద్దేశం దేవునికి లేకపోతే, ఈ మాటలు ఇన్ని వారాలుగా ప్రభు నాకు ఇవ్వడం. ఇంకేదో ఆదరణ సందేశమో, నెమ్మది కలిగించే సందేశమో, దుఃఖమును తొలగించే సందేశమో, లేకపోతే ఉజ్జీవాన్ని కలిగించే సందేశమో ఇచ్చేవాడు. కానీ ఇది సిద్ధపరచుచున్న సందేశముగా, బోధ, ఉపదేశం ప్రభు మన ముందుకు తీసుకొస్తున్నాడంటే, మీలో ఎవరో ఆయన సంకల్పంలో పర్వతములు ఎక్కవలసిన వారు ఉన్నారు, మ్రానులు నరకవలసిన వారు ఉన్నారు, వాటిని మందిరాలుగా కట్టవలసిన వారు ఉన్నారు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని మీరు ఆత్మలో ఆ వ్యక్తిని నేనేనేమో అని గుర్తించుచు మనస్సాక్షిలో ఏమైనా
ఆత్మలో ఒక విశ్వాసము కలుగుతూ ఉన్నట్లయితే నువ్వు శ్రద్ధగా ఆలకించు. దేవుడు నిన్ను సిద్ధపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ లైవ్లో అయినా సరే ఆలకిస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను పర్వతాలు ఎక్కించబోతున్నాడు, మ్రానులు నరికించబోతున్నాడు, నీ చేతే మందిరాలు కట్టించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆలకించండి. దేవునికి స్తోత్రం. పర్వతములు ఎక్కుట అనే ప్రసంగం అయిపోయింది మనకి. మ్రానులను నరుకుట అనే వర్తమానం కూడా పోయిన వారం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు నా దేవుడు తీసుకొని వెళ్ళి ఇంకొక మాట చెప్పాడు. అదేమిటంటే, మ్రానులు నరికారు కదా, ఆ మ్రానులు నరుకుటకు వారు వాడిన ఆయుధాలు ఏమిటి? ఇక్కడే ఉన్నారా? ఎక్కడన్నా ఉన్నారా? మరి అల్లు లేదు, స్తోత్రం లేదు, ఏమి లేదు, అసలు చూస్తూ ఉన్నారు. మ్రానులు నరుకుటకు వారు వాడిన ఆయుధాలు ఏమిటి? చెప్పొచ్చు కదా ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. మ్రానులు నరకాలంటే చాకు కుదరదు. చాకు, బ్లేడు ఇవి సెట్ అవ్వవు. మ్రాను నరకాలంటే గొడ్డలి పట్టుకోవాలి. గొడ్డలి కావలసిందే. నా వైపు చూస్తే దేవుడికి కూడా ఒక గొడ్డలి ఉంది. మన చేతిలో కూడా ఒక గొడ్డలి ఉండాలి. దేవుని చేతిలో ఉన్న గొడ్డలి ఇప్పటికీ రక్షణ పొంది, బాప్తిసం పొంది, మారు మనసు పొంది, ఎవరైతే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించట్లేదో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నదని యోహాను ద్వారా ప్రకటించబడింది. అనగా దేవుని చేతిలో ఉన్న ఆ గండ్ర గొడ్డలి, ఆ గొడ్డలి తీర్పు, ద జడ్జిమెంట్, అది తీర్పు గొడ్డలి. కానీ దేవదేవుడు అనేక మందిని వారి చేతులకు మరొక గొడ్డలి ఇచ్చాడు. ఎలీషా శిష్యులు వాళ్ళు బయలుదేరి, అయ్యా మాకు ఈ స్థలం ఇరుకైపోయింది, మేము వెళ్ళి తలా ఒక మ్రాను నరుక్కొని మేము నివాసాలు కట్టుకుంటాం అని చెప్పినప్పుడు వారు గొడ్డలి పట్టుకొని వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేతిలో గొడ్డలి, మన చేతిలో గొడ్డలి. ఇది దేవుని పని కొరకు, దేవుని యొక్క కార్యముల కొరకు ఆయన నిర్ణయించినటువంటి ఏర్పాటు. దేవునికి స్తోత్రం. మన చేతిలో ఉండవలసిన గొడ్డలి ఏమిటంటే ఆత్మల సంపాదనకు ఆయుధం. అది చెప్పండి, ఏమిటి? ఆత్మల సంపాదనకు ఆయుధం అనండి అందరూ. ఈరోజు ఒక 5-6 విషయాలు చెప్తాను, 5-6 ఆయుధాలు చెప్తాను. శ్రద్ధగా ఆలకిస్తే మీలో కనీసం చాలామంది ఉండాలనేది నా హృదయ భారం, దేవుని భారం. ఏదో మాట వరుసకు అంటున్నా, కనీసం ఒక్కరు ఈ ఆయుధాలు కలిగి గ్రామాలకు వెళ్ళగలిగితే వందలాది మందిని మీరు రక్షణలోకి నడిపించబోతున్నారు. ఇక మీరు గ్రామాలకి బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది. హల్లెలూయా. ఇక తడువు చేయక బయలుదేరాలి, వెళ్ళాలి. ఆ స్వరం వినాలి, ఆ గ్రామం పేరు వినాలి, బయలుదేరాలి. ఆ భారం దేని మీద ఉందో ఆ గ్రామం మీద ఆలోచన పెట్టుకోవాలి. ఇక అడుగులు వేయాలి. ఒక బ్యాగ్ తగిలించుకోవాలి, పత్రికలు, బైబిలు, పెన్ను, పుస్తకం అన్నీ ఉండాలి. ఓ కంజర డ్రమ్ము చేతిలో ఉండాలి. హల్లెలూయా. ఇక బయలుదేరే సమయం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతున్నాను, దేవుడు ఈ పరిచర్యలో సువార్థికులను పంపే ఒక అభిషేక కూడిక నిర్ణయించునుగాక, నియమించునుగాక. ఆ దినము కొరకు నేను కలలుగంటున్నాను. ఆ దినము కొరకు నా హృదయం తపిస్తూ ఆశిస్తూ ఉన్నది. అందరూ లైన్లో మోకరిచ్చినట్లు, తెల్లటి బట్టలు వేసుకున్నట్లు, వారి కొరకు సేవకులు ప్రార్థన చేస్తున్నట్లుగా నేను నా ఆత్మలో చూస్తూ ఆనందిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. నేను కాదులే, ఎవరో మరి అనుకోవద్దు, నువ్వేనేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నువ్వు కట్టేసుకుని ఉంటే, నిన్ను నువ్వు బంధించుకొని ఉంటే, ఇంకా ఆయన ప్రేమ సువార్త ప్రకటించే తపన, ఆరాటం నీలో మొదలవ్వకపోతే ఇక తర్వాత సంగతి. కానీ ఎవరిలోనో ప్రారంభమై ఎవరిలోనో ఆ ఆశ, ఆ తపన ఉంది కనుక ఆత్మల సంపాదనకు ఆయుధములు ఏమిటి? వాట్ ఆర్ ద వెపన్స్ టు ప్రీచ్ గాస్పల్? సువార్త ప్రకటించుటకు ఆయుధాలు, ఆత్మల సంపాదనకు ఆయుధాలు ఏమిటి? చూడండి వాక్యంలో మొదటి మాట, కీర్తనల గ్రంథం. హల్లెలూయా. 2వ అధ్యాయం
కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. నన్ను అడుగుము. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. నన్ను అడుగుము. నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్థ్యముగాను, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమి దిగంతముల వరకు, భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఆత్మల సంపాదకుని యొక్క ఆయుధం ఏమిటంటే మొదటిది అడుగుట. అడుగుట అనండి అందరి నోటితో హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు ఏదేదేదో అడిగావు. పిల్లల గురించి అడిగావు, భర్త గురించి అడిగావు, ఆరోగ్యం గురించి అడిగావు, సమస్యల గురించి అడిగావు, అప్పుల గురించి అడిగావు. ఇప్పటి వరకు అడిగిందంతా అమాయకంగా ఉంది. ఇప్పుడు అడగటం అనేది చాలా అమూల్యమైనవి. నువ్వు అడగాలి. అమాయకంగా అడిగిన ప్రార్థనకి ఆగిపోయి అమూల్యమైన వాటిని అడిగేవారిగా మార్చబడాలి. హల్లెలూయా. ప్రభునామములో నేను ప్రకటిస్తున్నా, మీరు అడుగుటలో శక్తి కలిగిన వారు అవ్వాలి. మీరు అడగటములో శక్తి సంపన్నులు అవ్వాలి. అడగటములో మీరు జ్ఞానవంతులు అవ్వాలి. అడగటములో మీరు ఐశ్వర్యవంతులు అవ్వాలి. హల్లెలూయా. కొంతమంది అమాయకపు ప్రార్థనలు బట్టి, అమాయకపు అడుగుటను బట్టి దేవదేవుని హృదయం ఇంకా బాధగానే ఉంది. చిల్లర డబ్బుల్ని ఇసురుతూ ఉన్నాడు వాళ్ళు అడుగుతుంటే. కానీ కొంతమంది అడుగుతుంటే లోపల బీరువాలోంచి తీస్తున్నాడు పెద్ద పెద్ద నోట్లు. దేవునికి స్తోత్రం. మీరు అడుగుతుంటే బీరువాలో నుంచి పెద్ద పెద్ద నోట్లు తీస్తాడా? మీరు అడుగుతుంటే ఆ పావల రూపాయలు 10 రూపాయలు ఉండి ఇసురుతున్నాడు. అట్లా నువ్వు అడుగుతుంది ఒక స్వస్థత కోసమో, మేలు కోసమో, ఒక రోగం కోసమో, నీ కోసమో, నీ ఉద్యోగం కోసమో, రుణముల కోసమో, సమస్యల కోసం అయితే అది దేవునికి 5 పైసలు 10 పైసలే. కానీ నీవు గనక జనములను అడిగితే, నన్ను అడుగము జనములు. జనము అంటే నేషన్, దేశము. జనములు అంటే దేశములు. జనము అంటే దేశము. ఇప్పుడు దేశములను అడిగేవారిగా మనం మార్చబడగలిగితే అది ఎంత శక్తివంతంగా అడగటం. జాన్ నాక్స్ అడిగాడంట దేవుణ్ణి. ఏమనంటే, ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకేవో లేదా నా ప్రాణం తీసుకో. ఇప్పటికీ సర్వ ప్రపంచం ఎన్ని తరాలు మారిపోతున్నా, ఎన్ని తరాలు గడిచిపోతున్నా ఈ మాట చెప్పుకుంటూనే ఉన్నారు. ఆ జాన్ నాక్స్ అనేటువంటి వ్యక్తి తన తరములో అడిగాడు. ఏమనంటే, అయ్యా నాకు ఆ దేశాన్ని, స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వయ్యా. ఒక ఆయన ప్రార్థన చేశాడు, బర్మా నాకు ఇవ్వయ్యా. ఒక ఆయన ప్రార్థన చేశాడు, ఆఫ్రికా నాకు ఇవ్వయ్యా. ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు, ఇంగ్లాండ్ నాకు ఇవ్వయ్యా. హల్లెలూయా. అడుగుటలో శక్తివంతులుగా మార్చబడాలి. అడగటములో పరిపూర్ణతకి మనం రావాలి. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక, పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు మాట అన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాల మహిమ కలుగునుగాక. ఇంకోసారి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అడుగు వాటి కంటేను అనండి, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. హల్లెలూయా. ఒకే మాట సూటిగా చెప్తున్నాను, చూడండి, నా వైపు చూడండి. ఈ మాట తీసుకోండి హృదయంలోనికి. నీకు అడిగే శక్తి ఉంటే నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు ఉన్నాడు. మీరు అడుగుటలో శక్తి గలవారు అవ్వాలి. అప్పుడు చేయుటలో శక్తి కలిగిన వాడు ఉన్నాడు. మీరు చెప్పండి, దేవునికి ఏ పని చేయడానికి శక్తి లేదు? అయ్యా పలానా పని చేయడానికి శక్తి లేదు అని చెప్పండి. పలానా దేశాన్ని ఆయన మార్చలేడు, పలానా వ్యక్తిని ఆయన మార్చలేడు అని ఒక మాట అనండి. అనగలమా? అంటే అడుగుట్లో మనం శక్తి గలవాళ్ళం అయితే చేయుట్లో ఆయన శక్తి కలిగినోడై ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం మొదటి ఆయుధం ఏమిటంటే, దేనికి పదును పెట్టాలంటే, దేనికి శక్తి రావాలంటే, దేనికి పదును అవ్వాలంటే అడుగుట.
నీవు ఇక మోకరించినప్పుడు, నువ్వు అడుగుతున్నప్పుడు అవి చాలా శక్తివంతమైనవిగా దేవునికి కనపడాలి. హల్లెలూయా. నువ్వు అడుగుటను బట్టి ఆయన ఆనందించేయాలి, నువ్వు అడుగుటను బట్టి ఆయన సంతోషించేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు జబదయి కుమారుల తల్లి యేసు ప్రభు పక్కకి వెళ్ళి అడిగింది ఏమనంటే, అటువైపు కుర్చీ ఇటువైపు కుర్చీ ఇచ్చేయాలి. నువ్వు అసలు మీరు ఏం అడుగుతున్నారు మీకు తెలుసా అన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. తిట్టించుకున్నారు కానీ అసలు మామూలుగా అడగలేదు. అడగటంలో శక్తి కలిగిన వాళ్ళు అనిపించారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలుసా? అయినా సరే ఇదిగో సింహాసనాలు ఇచ్చుట నా స్వాధీనం లేదు, తండ్రి స్వాధీనమందు ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే జబదయి కుమారుల తల్లి చాలా సింపుల్గా అడిగింది, అయ్యా నేను బతుకున్నంత కాలం నీ చేతిలో పెడుతున్నాను అయ్యా, కొంచెం రొట్లు పెట్టయ్యా రోజు, అయ్యా వాళ్ళు ఎలాగున్నారో చూడయ్యా కొంచెం అని. జబదయి కుమారుల తల్లి యాకోబుని యోహాన్ని వాళ్ళ పిల్లల్ని అప్పగిస్తా ఏడుతా చెప్పలా, నా కుమారుడికి కుడివైపున సింహాసనం, ఇంకో కుమారుడికి ఎడమవైపున సింహాసనం అని అడిగిందంట. ఒక రోజున ఏలియా వెళ్ళిపోతూ నా వల్ల నీకేం కావాలి ఎలీషా, నేను నీ ఎదురు నుంచి తీయబడే లోపు నీకేం కావాలి? నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. అప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా ఏలియా? నువ్వు అడిగినది కష్టతరముగా ఉన్నది. అక్కడ ఏం రాసింది బైబిల్లో? నీవు అడిగినది కష్టతరముగా. ఒక మాట అడుగుతాను మేము, ఏలియాకి ఏది కష్టం? ఆకాశం ముయ్యటం కష్టమా? ఆకాశం తెరవటం కష్టమా? ఏమో అసలు కష్టమైంది ఉందా ఏలియాకి? ఆహాబు రథం కంటే ముందు పరిగెత్తడం కష్టమా? కానీ ఇప్పుడు అడిగింది ఎలీషాకి ఇవ్వటం కష్టం అనిపిస్తుంది. అమ్మో నువ్వు అడిగింది కష్టతరంగా ఉంది, అయినా ఒక అవకాశం ఉంది. నేను నీ యొద్ద నుంచి తీయబడినప్పుడు నీవు నన్ను చూడగలిగితే నీవు అడిగింది పొందుకుంటావు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎలీషా అడగటంలో ఎలా ఉన్నాడు? అనొచ్చు కదా నోటితో, మీరంటే ఆ కృప వస్తుంది మీ మీదకి, లేకపోతే ఇక ఎప్పుడు తాళం గింజలో 1/4 కిలో పంచదార కట్టామా, టీ పొడి కట్టావా, కాఫీ పొడి వేసావా, ఆ తర్వాత ఆవాలు ఇంగువ వేసావా, సాంబార్లు వేసుకొని తింటాను బాగా వేసావా అని ఇక ఈ పచారీ కొట్టు సామాన్ల ప్రార్థన తప్ప ఇక నీకేది నడవదు. ఈ పచారీ కొట్టుకెళ్ళి సరుకులు చెప్పి అంత లిస్టు ఫాస్ట్గా నెల సరుకులు రాసుకోకలేదు, నోట్లోనే ఉంటాయి. చెప్పు చింతపండు, కారం, పసుపు, ఉప్పు, ఎందుకంటే నీ కాన్సన్ట్రేషన్ అంతా వాటి మీదే. కందిపప్పు ఉందా, పచ్చిపప్పు ఉందా, ఉప్మా ఉందా? మన ప్రార్థన పచ్చారీ కొట్టు ప్రార్థనగా ఉండకూడదు. పొద్దాక సరుకులు చెప్పినట్టు కూరగాయలకు వెళ్తున్నట్టు లిస్ట్ రాసుకోండి. ఎందుకు? లిస్ట్ మనకు మొత్తం తెలుసు. 1/4 కిలో కిలో అని చెప్పి రైతు బజారుకి వెళ్ళి అడిగిన ప్రార్థనలు ఇక ఉండకూడదు ప్రియులారా. అడగటంలో మార్పు రావాలి. నువ్వు అడగటంలో శక్తివంతుడు అవ్వాలి. ఇప్పటి వరకు ఏం అడిగావు? అడగటంలో తగ్గింపొద్దు, అడగటంలో వినయం ఉండాలి తప్ప తగ్గింపు ఉండకూడదు. తగ్గింపు అంటే ఏమిటి? అమ్మో అంత అడుగుతామా, వద్దులే నాకు ఒక వీధి చాలు, దేశమొద్దు, తగ్గింపొద్దు దానిలో. స్తోత్రం చెప్పండి. అడగటంలో వినయం ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుట్లో ఈ ప్రజలను కాపాడు, బ్రతికించు, లేదా నా పేరు జీవగ్రంథంలోంచి తీసేయి అన్నాడు. ఇది ఏంటి అడగటం? ఇది చెప్పాలి. దేవునికి ఎలా అనిపించి ఉంటుంది? చాలా సింపుల్గా లైట్గా అనిపించిందా? శక్తి కలిగినట్లుగా. పౌలు అపోస్తులు అంటాడు, ఈ ప్రజల కోసం అవసరమైతే క్రీస్తు నుంచి నేను వేరే శాపగ్రస్తుని అయిపోతాను, వాళ్ళకి రక్షణ కావాలి అంతే. అడగటంలో అపోస్తులు శక్తి కలిగిన వాళ్ళు అయి ఉండాలి. మీకు అడగటంలో బలం రావాలి, పొందటంలో బలం ఉంది చాలామందికి. అమ్మా నీ పేదం చేతి పొద్దునకి వచ్చేద్దామా అన్న నవ్విది పళ్ళు వేసుకొని దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. తెగ నవ్వుతా ఉండు. అమ్మ నేను అసలు అడిగానంటే వచ్చేస్తుందమ్మా. పొందుకోవటంలో శక్తి ఉంది, అడగడంలో శక్తి ఉందా? మీరు అడగడంలో శక్తిమంతులేనా? నేను అడుగుతాను దేవుణ్ణి, ప్రభువా 100 ఎకరాల భూమిలో రాబోతున్న కాలములో అభిషేక ఆశీర్వాద పండుగలు లక్షలాది మంది ఈ ప్రాంతంలో సమకూర్చబడాలి, లక్షల మంది సమకూర్చబడాలి. రే నువ్వేను పిచ్చోడువా ఏంట్రా? నీ బతుకు 5,000 మంది చాలరా నాకు, నేను పిచ్చోడినే. నీకు మెంటలు వచ్చిందా? వచ్చింది.
ఏంటి అలా అడుగుతున్నావు? మన మైండ్ ఉండి అడుగుతున్నావా? ఆ మైండ్ ఉండి అడుగుతున్నా. ఏంటి 100 ఎకరాలా? ఆ ఎకరాల్లో లక్షలాది మందికా? నువ్వు పెద్ద యేసన్న గారు అనుకుంటున్నావు ఏంట్రా? కాదులే, కానీ యేసన్న గారికి ఉన్న విశ్వాసం నాకు ఉంది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆయన పాటలు పాడుతూ బతికేస్తున్నాను కదా. హల్లెలూయా. నా ఆధ్యాత్మిక జీవితాన్ని బహుగా పురికొల్పిన పాటలు యేసన్న గారి పాటలు. నా ఆత్మీయ జీవితాన్ని బహుగా మండించినటువంటి పాటలు. మంచి బిర్యానీ తినటం కంటే నాకు ఒక మంచి పాట పాడటమే చాలా రుచి, చాలా ఇష్టం. అందుకే మీ ప్యానాలు తీసేస్తూ ఉంటాను. ఊరినే ఆపను అసలు ఆరాధన. ఒక అరగంట అయినా ఆరాధన ఆపను. అందుకే కొంతమంది ఏం చేస్తారు, అమ్మ ఆపడమ్మా ఇక మా వల్ల కాదు నాయన అని బాధపడతా ఉంటారు. మీరు బాధపడినా సరే ఆపను. దేవునికి స్తోత్రం. అవును, అడుగుటలో శక్తివంతులై ఉండాలి. అసలు అప్లికేషన్ పెట్టేయాలండి దేవుని దగ్గర. మనం అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం అడిగేశాడు, నా సంతానం మరలా ఇక్కడికి తిరిగి వస్తారు అని నువ్వు చెప్తున్నావు కదా, దానికి నాకు రుజువేంటి అని అడిగాడు. నా సంతానం మరలా వాగ్దాన దేశంగా నువ్వు తీసుకొస్తాను అంటున్నావు కదా, దానికి ఏంటి రుజువు అని. 430 సంవత్సరాల తర్వాత, అబ్రహాము దగ్గర నుంచి 430 సంవత్సరాల తర్వాత జరగబోయేది 430 సంవత్సరాలకి ముందే అడుగుతున్నాడు. అలాంటి వ్యక్తి నువ్వు ఎందుకు అవ్వకూడదు? నేను ప్రార్థన చేస్తే నా కళ్ళతో చూస్తాను. ఇప్పుడు చూడకపోతే 400 సంవత్సరాల తర్వాత చూస్తావు. నువ్వు ఉండవు ఇక్కడ, పరలోకంలో ఉంటావు. అబ్రహాం ఏమన్నా చూశాడా? మరలా మోషే నాయకత్వంలో ప్రజలు తిరిగి రావటం అబ్రహాం చూశాడా? కానీ అడిగింది ఎవరు? చెప్పరేంటి ఎవరు నోటితో? ఆవిడ అడిగింది ఎవరు? అబ్రహాం. కానీ అతడు పొందే కార్యించోళ్ళ. నువ్వెందుకు అడగకూడదు? ఈ కంచిక చెర్లంతా మార్చబడాలి, నాయన రక్షణ పొందాలి. ఈ విజయవాడ, ఈ కృష్ణా జిల్లా, ఈ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, భారతదేశం రక్షణ పొందాలి, నేను చూడాలి అని నువ్వు చచ్చిపో. అడిగేసి చచ్చిపో. శక్తివంతంగా అడిగి చచ్చిపో. ఉపవాసాలు చేసి అడిగి చచ్చిపో. 400 కాకపోతే 200 కాకపోతే 500 కాకపోతే ఎన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా ఈ దేశాన్ని దేవుడు రక్షణలోకి నడిపించుకుంటాడు. నువ్వు అడిగి వెళ్ళిపో. నువ్వు అడిగి వెళ్ళిపో. లేక నువ్వు అడిగింది కళ్ళతోనే చూడొచ్చేమో. నువ్వు అడిగేటప్పుడే నీకు ఆ విశ్వాసం ఉండాలి. నా కళ్ళకు చూపించినా పర్లేదు, తర్వాత నా పిల్లలకు చూపించినా పర్లేదు, తర్వాత తరములకు చూపించినా పర్లేదు, కానీ అడగడం నా బాధ్యత నాయన. నేను అడుగుతున్నాను, నన్ను అడుగుము అన్నావు కదా. హల్లెలూయా. స్వస్థత ఇవ్వయ్యా అని అడగటం తేలికే. దేశమునివ్వయ్యా అని అడగటం, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. మీరు గ్రామాలని అడగటం మొదలు పెట్టాలి. అసలు మినిమం అంటే గ్రామంతో స్టార్ట్ చేయాలి. మరి ఒక్కళ్ళని ఇద్దరిని కాదు, అసలు మినిమం గ్రామంతో స్టార్ట్ చేయండి. ఆ గ్రామం నుంచి మండలాన్ని అడగండి, మండలం నుంచి జిల్లాని అడగండి, జిల్లా నుంచి పట్టణాలు అడగండి, పట్టణాలు దాటి రాష్ట్రాలు అడగండి, రాష్ట్రాలు దాటి దేశాలు అడగండి. ఇక ప్రపంచమే యేసుకు సొంతం అయిపోవాలి. వరల్డ్ ఫర్ జీసస్, WFJ. హల్లెలూయా. వరల్డ్ ఫర్ జీసస్. ప్రపంచమే యేసు కొరకు అది సొంతం అయిపోవాలి. దేవునికి స్తోత్రం. అందుకు అడుగుటలో మీకు శక్తి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీ ప్రార్థనా జీవితాన్ని సరిగ్గా పరిశీలించుకోండి. అమ్మా వినాలి, జాగ్రత్తగా వినాలి, సరదాగా తీసుకోబాకండి, సీరియస్గా తీసుకోండి. దేవుని మాట మనలో ఒక రోషాన్ని పుట్టించేటట్లుగా, మనము ఆ విషయంలో సరి చేసుకునేటట్లుగా మనం దేవుని మాటని ఆలకించాలి. కాబట్టి మొదటి ఆయుధం అడుగుట. చెప్పండి, ఏమిటి? అడుగుట. ఇక దీని విషయమై ఎవరెవరు ఏమి అడిగారు, ఎంత తీవ్రమైనవి అడిగారు, ఎంత శక్తి కలిగిన అడిగారు, అది మీకు హోంవర్క్. మీరు ధ్యానం చేయాలి ఈ వారం అంతా. ఏం చేస్తారు ఖాళీగా? ఎప్పుడు చేపల పులుసు కలుపుతూనే ఉంటారా? చింతపండు కలిపారు. కొంచెం హోంవర్క్ కూడా చేయండి. ఆదికాండం నుంచి వెళ్ళండి. శక్తివంతమైన ప్రార్థనలో శక్తిగా అడిగిన వాళ్ళు, శక్తివంతంగా అడిగిన వాళ్ళు. హల్లెలూయా. అబ్రహాం, 10 మంది నీతిమంతులుంటే ఈ పట్టణమును రక్షిస్తావా? ఇది శక్తి కలిగిన అడగటం. హల్లెలూయా. ఇస్సాకు సంగతి ఏంటి, పిల్లోడు సంగతి ఏంటి అని అడగకుండానే వాగ్దానం వచ్చింది. కానీ సొదొమ పట్టణం కోసం అడిగాడు. ఇలా అడిగిన వాళ్ళందరూ లిస్టు తీయండి బైబిల్లో. ఎవరెవరు ఏం అడిగారు? అబీగేలు ఏమడిగింది దావీదుని?
లిస్టు తీయండి. ఎస్తేరు రాజును ఏమడిగింది? మొర్దెకై దేవుణ్ణి ఏమడిగాడు? ఏలియా దేవుణ్ణి ఏమడిగాడు? ఎలీషా ఏలియాని ఏమడిగాడు? ఇలా అడిగిన వారి లిస్టు తీయండి. షూనేమీరాలు ఎలీషాని ఏమడిగింది? సారేపతి విధవరాల్ని ఏలియా ఏమడిగాడు? అడిగిన వారి లిస్టు తీయండి. అది శక్తివంతమైందై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏదో అల్పమైంది కాదు. సమూయేలు ఏమడిగాడు? అప్పుడు మీకు అడుగుటలో శక్తి ఏంటో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అడుగుటలో శక్తి కలిగిన వారిగా మారితే చేయుటలో శక్తి కలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడుగుట్లో శక్తి ఉండాలి. కాబట్టి మొదటి ఆయుధం సువార్త ఆత్మల సంపాదనకు ఆయుధాల్లో మొదటిది అడుగుట. నువ్వు అడిగేదాన్ని బట్టే ఆధారపడి ఉంది ఆత్మల సంపాదన. అది మొదటిది. స్తోత్రం చెప్పండి. రెండో మాట చూడండి. కీర్తనల గ్రంథం 126. కీర్తనలు 126. 126వ కీర్తన. బైబిల్ స్టడీలు చెప్పినట్టు, బైబిల్ క్లాసులు చెప్పినట్టు ఆదివారం ఆరాధన చెప్తున్నా. ప్రభు అట్టగా నడిపిస్తున్నాడు. మరి ఏం చేద్దాం? ఆయన నడిపించినట్టు నడుచుకోవాలి. కీర్తనల గ్రంథం 126, 5, 6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోస్తారు. పిడికిలు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఆమేన్. రెండవ ఆయుధం ఆత్మల సంపాదనకు, ద వెరీ సెకండ్ ఇంపార్టెంట్ వెపన్ టు గెయిన్ సోల్స్, ఆత్మలను సంపాదించుటకు ఇంపార్టెంట్ మాట కన్నీళ్లతో విత్తుట. అనండి అందరూ, చెప్పాలి అందరూ కూడా. ఇంకోసారి, సాధారణంగా సామాన్యంగా కాదు, కన్నీళ్లతో విత్తాలి. చెప్పండి, ఎలా విత్తాలి? హల్లెలూయా. అప్పుడు సంతోష గానాలతో పంట కోస్తాం. ముందే సంతోషంతో విత్తామనుకోండి, అంతగా పనులు కోయలేం. సువార్త విత్తనం, వాక్యం, సువార్త వాక్యం కన్నీళ్లతో విత్తాలి. గ్రామాల్లో ఏ ఆత్మకైనా కన్నీళ్లతో విత్తాలి. ఆ హృదయములో ఒక కన్నీళ్ళు, ఆ ముఖములో ఒక కన్నీళ్ళు, ఆ కన్నీళ్లతో ఆ హృదయం ఆ స్థితిలో అది మెత్తబడి నలిగి వేదనతో ఉండగా అప్పుడు విత్తాలంట వాక్యం. అప్పుడు విత్తితే సంతోష గానాలతో పనులు కోసుకొని ఏడ్చుచూ విత్తనాలు పట్టుకొని వెళ్ళాలంట. ఎలాగండి? ఒక్కళ్ళనైనా మార్చయ్యా ప్రభువా, నీ చిత్తంలో ఉన్నవాళ్ళు నశించిపోతున్నారు, నీ చిత్తంలో ఉన్నవాళ్ళు చాలా మరణమునకు జోగుచున్నారు, అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు, నరకము పాతాళానికి వెళ్ళిపోతున్నారు అని ఒక దుఃఖముతో పిడికలు విత్తనాలు ఏడ్చుచూ తీసుకొని వెళితే ఆ పిడికిల కంట పనలు కోసుకునే భాగ్యం దేవుడు ఇస్తాడంట. పిడికడు విత్తనాలకి ఎన్ని పనులు వస్తాయండి? కానీ వాక్యం చెప్తుంది, పిడికలు విత్తనాలు కన్నీళ్లతో విత్తితే పనలు కోసేస్తారంట. పనలు కోసేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? కన్నీళ్లతో విత్తాలి, కన్నీళ్లతో విత్తనాలు తీసుకెళ్ళాలి. కన్నీళ్ళు ఉండాలి ఆత్మల సంపాదనకి. కన్నీళ్లు లేకపోతే లేఖనంకి విరుద్ధంగా అది దేవుని పని చేసినట్టు. కన్నీళ్లతో చేస్తేనే దేవుని పని. కన్నీళ్లు లేకపోతే కుదరదు. నీ పిల్లోడి కోసం వచ్చిన ఏడుపు, నీ భర్త కోసం వచ్చిన ఏడుపు, నీ యొక్క భార్య కోసం, నీ పిల్లల కోసం వచ్చిన ఏడుపు నశించిపోతున్న ఆత్మల కొరకు వస్తుందా? ఇది కాస్ట్లీ ప్రశ్న, ఖరీదైన ప్రశ్న ఇది. మళ్ళీ అడుగుతున్నా, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం వచ్చిన ఏడుపు నశించిపోతున్న ఆత్మల కోసం వస్తుందా? భారతదేశపు మ్యాప్ చూడగానే, భారతదేశపు ఫ్లాగ్ అలా ఎగురుతూ ఉండగానే వెంటనే గుండె కరిగిపోవాలండి. మా తుజే సలాం అనగానే హృదయం అంతా కూడా, గుండెలన్నీ కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేశంలో మహారక్షణ, దేశంలో మహాదీవెన, దేశంలో మహాసంపద, నా దేశంలో మహాశాంతిని
రక్షణ, దేశంలో మహాశాంతిని, దేశంలో మహాసంపద, దేశంలో మహాశాంతిని కలిగించుమయా నిజ దేవుడా, కరుణించుమయా నా యేసయ్యా, కలిగించుమయా నిజ దేవుడా, కరుణించుమయా నా యేసయ్యా, దేశంలో మహారక్షణ, దేశంలో మహాదీవెన, దేశంలో మహాసంపద, నా దేశంలో మహాశాంతిని, మతోన్మాదము ప్రేమోన్మాదము ప్రతి విధమైన అవినీతియు, మతోన్మాదము ప్రేమోన్మాదము ప్రతి విధమైన అవినీతి తొలగించుమయా, అవును కరుణించుమయా నా యేసయ్యా, తొలగించుమయా నిజ దేవుడా, కరుణించుమయా నా యేసయ్యా, దేశంలో మహారక్షణ, దేశంలో మహాదీవెన, దేశంలో మహాసంపద, దేశంలో నా దేశంలో తొలగించుమయా నిజ దేవుడా, జమ్మూ కాశ్మీర్కి రక్షణ కలగాలి, లడఖ్ రాష్ట్రానికి రక్షణ కలగాలి, హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్కి రక్షణ కలగాలి, ఓ మిజోరాం సిక్కిం త్రిపుర అస్సాంకి నాగాలాండ్ మణిపూర్ చండీగఢ్కి రక్షణ కలగాలి, వెస్ట్ బెంగాల్ ఒడిస్సాకి రక్షణ కలగాలి, పంజాబ్ రాజస్థాన్కి రక్షణ కలగాలి, అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రక్షణ కలగాలి, బీహార్ గుజరాత్ ఢిల్లీ హర్యానా రక్షణ కలగాలి, ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రక్షణ కలగాలి, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రకి రక్షణ కలగాలి, కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణకి రక్షణ కలగాలి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి పెరు పాండుచేరి గోవా రక్షణ కలగాలి, యేసు నామములో 28 రాష్ట్రాలు 9 కేంద్ర పాలిత ప్రాంతములకు రక్షణ కలుగునుగాక, కలిగించుమయా నిజ దేవుడా, నడిపించుమయా నా దేశమును, విడిపించుమయా నా దేశమును, దేశంలో మహారక్షణ, దేశంలో మహాదీవెన, దేశంలో మహాసంపద, నా దేశంలో మహాశాంతిని, శాంతిని శాంతిని, దేశంలో మహారక్షణ, దేశంలో మహాదీవెన.
శాంతిని భారతదేశంలో 2 సార్లు చోటు దక్కిన మన దేశానికి పరలోకములో కూడా చోటు దక్కాలి. దేశమున మహారక్షణ కలుగు చేయవాడు యేసయ్యే. చప్పట్లు కొడుతూ దేవుని చప్పట్లు కొట్టాలి గట్టిగా. లెగో దేవుని సన్నిధిలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో అడుగు పెట్టగానే ప్రపంచములో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశాల్లో 2వ దేశంలో నిన్ను పుట్టించాను, నువ్వేం చేసావు అని అడిగితే, అయ్యా నాకు దేవుడు అంటే మహా ఇష్టం, ఆత్మల భారం నాకు చాలా ఉందయ్యా అని అన్నావు. మరి ప్రపంచములో అత్యధిక జనాభా కలిగిన, అత్యధిక ఆత్మలు కలిగిన 2వ దేశంలో నిన్ను పుట్టించాను, నువ్వేం చేసావు? చైనా వాళ్ళని చైనా గురించి అడుగుతాడు, అది మొదటి దేశం అత్యధిక జనాభా. 2వ దేశం ఏమిటి? భారతదేశమే. నీకు ఎన్ని కన్నీళ్ళు వచ్చినాయి? ఆ పేరు చెప్పగానే ఎన్ని కన్నీళ్ళు వస్తున్నాయి? కాశ్మీర్కి నీ పిల్లల్ని పంపించగలవా? వాళ్ళు ఇంజనీరింగ్ చేయరు, డాక్టర్లు చేయరు, ఏం చేయరండి, నీకు రూపాయి ఎవరో, నువ్వు కాశ్మీర్ పంపించగలవా? అరే పిల్లల చదువుల గురించి మాట్లాడి కొంచెం ఆపమంటేనే బాధ కలిగిద్దే. ఇక నువ్వు ఎలా పంపిస్తావు మిషనరీగా? అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు నీ హృదయంలో మొత్తం ఉట్టిదే ఊరికినే మొత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి హృదయంలో అమ్మో దేవుడు దేవుడు బాబోయ్ ఆత్మలు ఆత్మలు అంటాం, అంత బోటకమే మొత్తం. నాకు తెలిసి 17 ఏళ్ళు ఇండస్ట్రీ ఇది బైక్ పట్టుకొని, మా పెద్ద ఆయన అంటాడు 40 years ఇండస్ట్రీ అంటాడు, నాది 17 సంవత్సరాల ఇండస్ట్రీ ఇది. అలా ముఖం చూస్తే చెప్తాం సార్, ముఖం చూస్తే చెప్తాం. కాకపోతే మీరు బాధపడతారని అన్నీ ఓపెన్ అవ్వం. మీ మనస్సు ఏంటో, మీ హృదయం ఏంటో అలా తేట తెల్లంగా అర్థమైపోద్ది. కానీ అన్నీ మాట్లాడాం, బాధ కలుగుతుంది కదా. సర్లే, ఇంకా ఆ శిఖరానికి ఎక్కలేదు వీళ్ళు, మనం ఎందుకు బలవంతంగా ఎక్కిచ్చేయటం అని అంత సమర్పణ చెప్పాం. సర్లే వదిలేద్దాం అని వదిలేస్తాం అంతే. చెప్పండి, నీ పిల్లల్ని చండీగఢ్ పంపించగలవా? నాగాలాండ్ పంపించగలవా? నీ పిల్లల్ని మణిపూర్ పంపించగలవా? మిజోరాం పంపించగలవా? సిక్కిం పంపించగలవా? మహారాష్ట్ర పంపించగలవా? ఏంటండి అంత స్వార్థపు క్రైస్తవ్యం చేస్తే పోజులు ఎందుకండి? పోజుల క్రైస్తవ్యం కాకపోతే ఏంటండి? నాకు తెలియక అడుగుతాను. హల్లెలూయా. ఓ తల్లికంట బిడ్డలనిచ్చాడంట దేవుడు. బిడ్డలనిస్తే ఆ తల్లి ఒక వ్యక్తిని, ఒక బాబుని సువార్తకు పంపించింది మిషనరీగా. కొంతకాలం చేసిన తర్వాత బిడ్డ చచ్చిపోయాడు, హత్సాక్షి అయిపోయాడు. వెంటనే ఆ బాడీ వచ్చింది, ప్రార్థన చేసుకున్నారు, సమాధి చేసేటప్పుడు ఏడ్చిందంట. ఆ తర్వాత ఆ సమాధి దగ్గర 2వ బిడ్డను అనిందంట, రే అన్నయ్య వెళ్ళాడు చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి రానిందంట. సరే అని చెప్పి 2వ వాడు కూడా వెళ్ళాడంట. కొద్ది కాలానికి 2వ వాడు చచ్చిపోయాడంట. చనిపోయిన తర్వాత మళ్ళా తల్లి రే 3వ వ్యక్తిని పిలిచి 3వ కొడుకుని నువ్వు వెళ్ళాలరా. ఆమెకు మొత్తం 7 కుమారులు, 7 చచ్చిపోయారు. 7వ వ్యక్తిని కూడా పంపించేసింది. ఇంక ఉన్నది ఒక్కడే, 6వ పిల్లడు చచ్చిపోతే పంపించింది. ఆ తర్వాత 7వ వ్యక్తి కూడా చచ్చిపోతే ఆ సమాధి కార్యక్రమంలో బహుగా ఏడుస్తుందంట. అసలు 6 గురించి చచ్చిపోయినంత ఏడవనంతగా 7వ వాడి కోసం ఏడుస్తుందంట. ఏంటి చిన్నోడు అంటే నీకు అంత ప్రేమ, అంత బాగా ఏడుస్తున్నావు ఏంటి అసలు అని పాస్టర్ గారు అడిగారంటే, ఏంటమ్మా నువ్వు అంత ముందు అంత పెద్దగా ఏడవలేదు కదా, ఇప్పుడు ఏంటి అంత ఏడుస్తున్నావు ఈ 7వ వ్యక్తి కూడా చచ్చిపోతే అని అంటే, ఆమెంటదంట చచ్చిపోయిన 7వ వ్యక్తి కోసం నేను ఏడవట్లేదయ్యా, నాకు ఇంకో పిల్లోడు ఉంటే సువార్తకు పంపించేవాడిని కదా, పంపించేదాన్ని కదా మిషనరీగా, నాకు 8వ పిల్లోడు ఎందుకు లేడు అనిందంట. సార్ నాకు 8వ బిడ్డ ఎందుకు లేడు, నాకు ఇంకో బిడ్డనిచ్చుంటే ఆ బిడ్డను కూడా అందుకు ఏడుస్తున్నా. అయ్యో 7 పుట్టారేంటి, 8 మంది సంతానం అయితే ఇంకొక పిల్లోని కూడా పంపించేవాడు కదా, ఆడు హత్సాక్షి అయిపోయేవాడు. ఏమిటండి ఆ తల్లి మనస్సు? ఏరి ఈ తల్లులు ఏరి ప్రతి రాత్రి పిల్లల మంచం దగ్గరికి వెళ్ళి తలల మీద చేతులు పెట్టి నిద్రంతా త్యాగం చేసి 12 మంది పిల్లలు 14 మంది నాకు గుర్తులేదు కానీ ఆ పిల్లల తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినందుకు ఆ సంతానంలోంచి జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనే 2 ఇంగ్లాండ్ ఉద్యోగం కోసం సేవకులు లేపడ్డారంట. నా పిల్లలు ఇంజనీర్ అవ్వాలి, నా పిల్లలు డాక్టర్ అవ్వాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, మా పిల్లలు అది అవ్వాలి ఇది అవ్వాలి.
అని చేయలేదు ఆ తల్లి ప్రార్థన. పోనీ ఇంజనీరింగ్ అయ్యేటట్టు కోరుకో చేపించు. మరి ఇంజనీర్ అయిన తర్వాత పంపిస్తావా దేవుని పనికి? అమ్మా డాక్టర్ అయిన తర్వాత అమ్మో 90,000 జీతం. అమ్మాయి నువ్వు పెట్టుకొని అందరికి శతస్కోపులు పెట్టి ఇంజక్షన్లు చేస్తూ ఉండు, ట్యాబ్లెట్లు రాయి, అప్పుడప్పుడు సాయంకాలం అప్పుడు వెళ్ళే సేవకి అని ఊగుతూ ఉంటుంది అట. అలా పచ్చి అబద్ధాల కోరులేండి బాబా. చూసి 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 మా హృదయాలు వేదన అయిపోతుంది. సమర్పణ లేదు, ఉట్టిదే, మొత్తం అంతా ఉట్టిదే. దేవునికి స్తోత్రం. అమ్మో నా బిడ్డ ఎలాగా, అమ్మో నా పిల్ల ఎలాగా. మరి నీ హృదయంలో దేవుడు అంటే అంత ఇష్టం ఎందుకు? మరి ఇష్టానికి తగినంత సమర్పణ ఏది? నీ హృదయంలో ఉన్న ప్రేమకు తగినంత సమర్పణ ఏదండి? హల్లెలూయా. మా అమ్మోళ్ళకి, మా అమ్మ నాన్నగారికి ఆ జ్ఞానం కానీ అంత సమర్పణ కానీ ఉండదని తెలిసే దేవుడు నన్ను లాక్కొచ్చేసాడు, సేవలోకి లాక్కొచ్చేసి పెట్టేశాడు దేవుని పనిలో. ఎందుకంటే పాపం వాళ్ళకి అంత జ్ఞానము లేదు, అప్పటికి అంత ఎదగలేదు. వాళ్ళు 2005లో 2005లో వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు సువార్త గురించి, వాక్యం గురించి, ఆత్మల భారం గురించి. అందుకే నా హృదయంలో పెట్టి దేవుడు తీసుకొని వచ్చాడు నన్ను. కాబట్టి రెండవ ఆయుధం ఏమిటంటే కన్నీళ్లతో వెత్తటం. ఒక చిన్న పిల్ల చిన్న పత్రిక పట్టుకొని వీధుల్లో తిరుగుతుందంట. తిరుగుతూ 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 ఒక పెద్ద అయినా చాలా దిగాలు ముఖం వేసుకొని చాలా దిగులుగా ఉందంట ముఖం. ఈ పిల్లకి ప్రేరేపణ కలిగిందంట, ఆ అంకులకి ఇవ్వాలి అని ప్రేరేపణ కలిగిందంట. ఆ ఎంట పడుతుంటే వెళ్ళి ఎత్తే ఇలా పత్రిక ఇస్తే ఇలా రిజెక్ట్ చేశాడంట. పత్రికని ఇలాగన్నాడంట, ప్లీజ్ 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 అంకుల్ అంటే లే నో గావ్ అన్నాడంట. మొత్తం మీద ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ పిల్ల మనసులో ప్రేరేపణ, ఈ అంకులకి ఎలాగన్నా ఇవ్వాలి, నేను ఊరుకోను అని చెప్పేసి రోషన్ తెచ్చుకొని వెనకాల వెళ్తూ ఉంటే వెళ్ళిపోతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటి దాకా వెళ్ళిపోయిందంట. తలుపు వేసేసాడు, తలుపు కొట్టింది. తలుపు తీసిన తర్వాత ఎవరు అని చూస్తే ఆ పిల్ల ప్లీజ్ అంకుల్ ఈ ఒక్క పత్రిక తీసుకో అంకుల్ ప్లీజ్ అని చెప్తే, నేను చెప్పానా వద్దని అని చెప్పి అలా లేచేసరికి బడబడ కన్నీళ్ళు గార్చేసిందంట, ఏడ్చేసింది. ప్లీజ్. ఆయనకు ఆలోచన కలిగిందంట, అరే ఈ పిల్లేంట్రా ఈ చిన్న పత్రిక ఇవ్వటానికి ఏడుస్తుంది ఏంటి? సరే ఏంటి ఏడుతున్నావు అని చెప్పి వెళ్ళేక అని తలుపేసాడు. లోపలికి వెళ్ళాడు, తీసి చదవటం మొదలుపెట్టాడు. చదువుతూ ఉండగానే దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలుగా ఉన్న భయంకరమైన టీబీ, గుండె నిమ్ము, అప్పటికే సన్నగా అయిపోయాడు, ఇలా అయిపోయాడు, చచ్చిపోయి స్టేజ్కి వచ్చాడు. ఇక బతకరని చెప్పేశారు డాక్టర్స్, మందులు పనిచేయవని చెప్పేశారు. భయంకరమైన టీబీ వచ్చేసింది. ఇది చదువుతూ ఉండగానే స్వస్థత వచ్చేసింది, చదువుతూ ఉండగానే రక్షణ వచ్చేసింది, చదువుతూ ఉండగానే సేవ పిలుపు పొందాడు, సేవ మొదలుపెట్టాడు. ఈరోజు ప్రపంచంలో అత్యంత పెద్ద సంఘంకి కాపరిగా ఉన్న సేవకుడు పాల్ యాంగిచో గారు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. కొట్టాలి బాగా, హల్లెలూయా. కారణం ఏమిటి? ఒక చిన్న పిల్ల సండే స్కూల్ పిల్ల పత్రికలు పంచమంటే, కొంతమంది పిల్లలకు సండే స్కూల్ పిల్లలకి ఏదైనా పరిచయం చెప్పి వాళ్ళు చేస్తారు, నువ్వు చేయబాకు, కొంచెం నువ్వు వెళ్తావు, ఎక్కడికెళ్తావే పనికి మళ్ళిందానా, ఓ పెద్ద బయలుదేరి సువార్త కంట బయలుదేరి అని తల్లిదండ్రులు పిల్లల్ని అదుపు చేస్తారు. ఒక పత్రిక ఇచ్చినందుకు ఒక ప్రపంచంలోని అతిపెద్ద సేవకుడు, అతిపెద్ద దైవజనుడు అయిపోయాడు. హల్లెలూయా. ప్రభునామములో నేను ప్రకటిస్తున్నాను, కన్నీళ్లతో విత్తితే సంతోషగానాలతో పంటకు వస్తారు. రెండవ ఆయుధం కన్నీళ్లతో విత్తుట. కన్నీళ్లతో విత్తాలి. ఒకటి అడగాలి, శక్తివంతంగా అడగాలి. రెండవ ఆయుధం ఆ గొడ్డలి పెట్టు ఎలా ఉండాలి తెలుసా? నరికితే లోపలికి దిగబడిపోవాలన్నమాట. నువ్వు అడుగుట అలాంటి ఒక గొడ్డలి పెట్టుగా ఉండాలి. అమ్రానుకి ఆ ఆత్మ నరకబడిపోవాలన్నమాట. అలా అడగాలి. 2 కన్నీళ్లతో విత్తాలి. 3 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ మాట చెప్తాను. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం
16 వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. స్తోత్రం. అయ్ హల్లెలూయా. మూడవ అత్యంత ఇంపార్టెంట్ విషయం భారము. అనండి అందరూ. దీనిని బర్డెన్ అంటారు. అంటే హృదయంలో భారం కలిగి ఉండటం, బరువెక్కిన గుండెలు. నిర్గమాకాండం, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 1వ అధ్యాయం 2:11. 2వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అంతే. ఐగుప్తు ధనాన్ని వదిలిపెట్టి, ఐగుప్తు పాపాన్ని వదిలిపెట్టి, ఐగుప్తు యొక్క పేరు ప్రఖ్యాతులన్నింటినీ కూడా వదిలిపెట్టి అతడు వెంటనే సేవకి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు వెళ్ళి తన ప్రజల భారములను చూచెను. చెప్పండి, ఏం చేశాడండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఎలాంటి వారమై ఉండాలంటే భారము కలిగిన వారమై ఉండాలి. చెప్పండి, ఏమిటది? అతిశయం కాదు, భారం ఉండాలి. సువార్త ప్రకటించుచున్నప్పుడు లేక ఆత్మల సంపాదకులకి అతిశయం ఉండకూడదు. ఇదిగో నా వలన వాళ్ళు రక్షణలోకి వచ్చారు, అసలు నేనే వాళ్ళ మందిరానికి నడిపించా, అసలు నేనే వాళ్ళకి సువార్త చెప్పి బాప్తీసులకు నడిపించా, అసలు నా వల్లనే వాళ్ళు రక్షణలోకి వచ్చారు అని సువార్త ప్రకటించుచున్న వారికి అతిశయ కారణము లేదు. అది నా భారం. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ప్రకటించవలసిన భారం నా మీద. నేను పుట్టిందే అందుకు కదా అనుకోవాలి. ఎవరైనా పిల్లల కోసం ఉద్యోగం చేస్తా ఇంటికి వచ్చి రేయ్ నేను ఉద్యోగం చేస్తున్నా అంటారు. రోజు అమ్మా నాన్నలు వచ్చి రేయ్ నేను ఉద్యోగం చేస్తున్నానంటే పిల్లలు అయితే ఏంటన్నా అంటారు. వాళ్ళకి అర్థం కాదు. అది మన బాధ్యత, మన భారం. దేవునికి స్తోత్రం. మన హృదయంలో ఆ భారము కలిగిన వారమై మనము సువార్తను ప్రకటించాలి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక 9:1. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా. కాదు కదమ్మా. రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును. రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖము నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. దేహ సంబంధులైన నా సహోదరులు అంటే ఇశ్రాయేలీల కొరకు మానని దుఃఖము, ఆ బహు దుఃఖము, మానని వేదన నాకుంది. బహు దుఃఖము, మానని వేదన అనండి అందరూ. ఇశ్రాయేలీల కోసం 10వ అధ్యాయం 1వ వచనం. అక్కడే పేజీ తిప్పండి, పేజీ తిప్పి చూడండి. 10:1. సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. ఒక అపోస్తలుడు యొక్క ఆయుధాలండి ఇవన్నీ, వాళ్ళ రక్షణ కోసం. హల్లెలూయా. దుఃఖం అంట, ప్రార్థన అంట, మానని వేదన అంట. అదేగా మనం చెప్పుకుంది ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి సువార్త ప్రకటించేవారు భారము కలిగిన వారమై ఉండాలి. భారము. పలానా గ్రామం కోసం గుండెంత నలపబడతా ఉండాలి. లోపల హృదయం ఏమైపోతుండదు తెలుసా? నలిగిపోతున్నా. వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి వెళ్ళాలి, చెప్పాలి. బాబోయ్ చెప్పకపోతే నేను ఉండలేను అని చెప్పి గుండెంత బరువు అయిపోతుండాలి, నలపబడిపోతుండాలి. మనకి రోగానికి కూడా కలగనంత బాధ ఆత్మల కొరకు మనకి లోపల కలుగుతూ ఉంటే దానిని భారం అంటారు. హల్లెలూయా. మన సమస్యల కోసం మనకి కలగనంత బాధ పలానా వాళ్ళకి వాక్యం చెప్పాలి, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పాలి, వాళ్ళకి వెళ్ళి ఈ మాట చెప్పాలి అనే విషయంలో బాధ కలుగుతూ ఉంటే దానిని భారం అంటారు. నీ బాధ ఏంటి? కొందరికి కొన్ని రకాల బాధలు ఉంటాయి. మనకు టైం లేదు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులోకి మనం వెళ్ళలేం. రకరకాల బాధలు ఉంటాయి. బాధలు అనేక రకములు. ఇంకోసారి చెప్పుకుందాం ఆ ప్రసంగం.
నీకు ఏ బాధ ఉండాలంటే వాళ్ళకి చెప్పకపోతే, వాళ్ళని నడిపించకపోతే, వాళ్ళకి ఫోన్ చేయకపోతే, వాళ్ళకి వాక్యం చెప్పకపోతే అస్సలు భరించలేనంత బాధ నీ గుండెల్లో నలిపేస్తూ ఉండాలి నీ గుండెకైనా. దాని పేరే భారం. అది ఉందా? నలపబడుతున్నారా? తట్టుకోలేకుండా ఉందా లోపల? ఒక ఆరాటం ఉందా లోపల? దాని పేరు భారం. వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనే ఒక భారం ఉండాలి సువార్త ప్రకటించే వారికి. అది 3వ ఆయుధం. మొదటిది అడుగుట శక్తివంతంగా, 2వది కన్నీళ్లతో విత్తుట, 3వది భారము కలిగి ప్రకటించుట. స్తోత్రం, హల్లెలూయా. 4వ మాట చూడండి, 2వ తిమోతి పత్రిక, తిమోతి 2వ పత్రిక. ఎక్కువ వివరించలేను, టైం అయిపోయింది. ఇక తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము. 4వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. చాలు, ప్రయాసపడుము. సమయమందు అసమయమందు. ఒక్కొక్కరికి అర్ధరాత్రి చెప్పాల్సి వస్తుంది, ఒక్కొక్కరికి తెల్లవారుజామున చెప్పాల్సి వస్తుంది, ఒక్కోసారి సాయంకాలం చెప్పాల్సి వస్తుంది, ఒక్కోసారి మధ్యాహ్నం చెప్పాల్సి వస్తుంది, నువ్వు ఆకలితో ఉన్నప్పుడు చెప్పాల్సి వస్తుంది, నీకు నిద్ర వస్తున్నప్పుడు చెప్పాల్సి వస్తుంది, నీకు అనారోగ్యం ఉన్నప్పుడు చెప్పాల్సి వస్తుంది, నువ్వు పని మీద వెళ్తున్నప్పుడు చెప్పాల్సి వస్తుంది. సమయమందు అసమయమందు అనండి. రే ఇది టైమా అంటారు చూసారా? ఒక్కోసారి రే ఇది టైమారా అంటారు చూసారా? అంటే టైము కానీ టైములో కూడా అది అనుకూలమైన సమయమైనా ప్రతికూల సమయమైనా, సమయమందు అసమయమందు సువార్తను ప్రకటించాలి, పని చేయాలి, ప్రయాసపడాలి. పేజీ తిప్పండి ఒకసారి. 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తుకుని పని చెయ్యము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అందరు తలపైకెత్తి అన్ని విషయములో మితముగా ఉండుము అనండి. కానీ ఇటు చూడండి, శ్రమ పట్టణంలో ప్రయాస పట్టణంలో మితంగా ఉండకూడదు. మాటలు మితంగా ఉండాలి, ప్రవర్తన మితంగా ఉండాలి. సువార్త ప్రకటించేవారు మాటలో, సువార్త ప్రకటించేవారి ప్రవర్తన, సువార్త ప్రకటించేవారు ఆత్మల సంపాదకుల. ఇక వాళ్ళ గనక ప్రకటించేది 10 నిమిషాల సువార్త, మాట్లాడే పోస్కోలు మాటలన్నీ గంట. మారు మనసు పొందాలి ఎవరైనా సరే. ఇక వాళ్ళకి ప్రకటించిందేమో 10 నిమిషాలు, ప్రార్థన కూడా చేసుకుందామంటారు. ప్రార్థన అయిపోయిన తర్వాత పోస్కోలు మాటలన్నీ ఇక మాట్లాడితే అప్పుడు ఆ లోపల అనుకుంటారు, ఏమా సువార్త ప్రకటించేది, వాక్యం బాగా చెప్పిద్ది, మితముగా ఉండుము. కానీ శ్రమ పడటంలో మితంగా ఉండకూడదు, ప్రయాస పడటంలో మితముగా ఉండకూడదు, కానీ అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. ఇది సువార్త ప్రకటించమని క్యారెక్టర్కి సంబంధించిన పర్సనల్ జాగ్రత్త. ఇది పౌలు అపోస్తలుడు లాంటి ఖండమునకు సువార్త ప్రకటించిన వాడు, ఆసియా ఖండానికి సువార్త ప్రకటించిన వాని యొక్క అనుభవంలో నుంచి తిమోతి లాంటి యవ్వన దైవజనుడికి చెప్తున్న హెచ్చరిక సందేశం. తిమోతి, నువ్వు అన్ని విషయాల్లో మితంగా ఉండు, కానీ శ్రమ పడటంలో ప్రయాస పడటంలో మితంగా ఉండొద్దు. సువార్తికుని పని చేయి. గాస్పల్ మస్ట్ బి అవర్ డ్యూటీ. హల్లెలూయా. ఇక అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సువార్త అనేది ఒక డ్యూటీ, ఒక పని. సువార్త అనేది ఒక పని. ఉదయం మనం సొంత పనికి వెళ్ళేటప్పుడు సాయంకాలం పని కోసం ఆరాట పడుతుండాలి. ఉదయాన్నే పనికి వెళ్తారు కదా మీరు, ఆ పని చేసుకుని 6 నేను వెళ్ళిపోవాలి. నేను అర్జెంటుకి వెళ్ళి మోగులూరులోకి వెళ్ళాలి, నేను మునలూరు వెళ్ళాలి, నేను కునికనపాడు వెళ్ళాలి, నేను వేములపల్లి వెళ్ళాలి, నేను దాములూరు వెళ్ళాలి, నేను చిలుకూరు వెళ్ళాలి, నేను చౌటికెళ్ళి వెళ్ళాలి, నేను పెండియాలు వెళ్ళాలి, నేను అమరవరం వెళ్ళాలి, నేను కేసర్ వెళ్ళాలి, నేను పేరకలపాడు వెళ్ళాలి, ఇదిగో నేను కొత్తపేట వెళ్ళాలి, ఇదిగో నేను గనాత్కూరు వెళ్ళాలి, ఇదిగో నేను గొట్టుముక్కలు వెళ్ళాలి, పరిటాలు వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, నేను డ్యూటీ త్వరగా చేసుకుని వెళ్ళాలి. ఈరోజు ఒక 2 కుటుంబాలకైనా నేను వెళ్ళి పత్రిక ఇచ్చి 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి రావాలి. అప్పుడు ఇంటికి వచ్చి నేను అన్నం తినాలి, లేకపోతే నేను అన్నం తినకూడదు అని ఉదయం పనికి వెళ్ళేటప్పుడే సాయంకాలపు పని గురించిన ఓ తపన ఆరాటంతో పరుగున వచ్చేయాలి. పరుగున
అందుకే సాయంత్రం దేవుని పని చేయటానికి వెళ్ళే ఆ మనసు కలిగిన వాళ్ళు ఆ సాయంకాలపు ఖాళీ ఉండే పని చూసుకోవాలి, జీతం తక్కువైనా. ఇక్కడ విన్నారా? క్లాజ్ విన్నారా? ఆప్షను క్లాజ్ విన్నారా? వినలేదనుకుంటా, మధ్యలో గబుక్కుని దాటేసినట్టు ఉంది. సువార్త పని చేయాలని ఆశ కలిగిన వాళ్ళు జీతం తక్కువైనా సాయంత్రానికి అయిపోయే పని చూసుకోవాలి. జీతం తక్కువైనా నీ జీతం పరలోకంలో ఇస్తాడు దేవుడు నేను. నువ్వు గనక దేవుడు పని చేయి, దేవుడు నీ పని ఎందుకు చేయడు? నువ్వు ఆయన పని చేసి చూడు, ఆయన పని నీ పని ఆయన ఎందుకు చేయడు? హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక తల్లి పరిచయం అయింది. ఆ తల్లి అంట సుమారుగా ఒక 200 నుంచి 300 కుటుంబాలని విజయవాడలో ఒక సంఘానికి ఆమె నడిపించిందంట ఆ తల్లి. ఇప్పుడు ఆమెకు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు. హల్లెలూయా. మీరు 15వ తారీఖు 16వ తారీఖు మరి నాకు గుర్తులేదు కానీ ఓ తల్లి చేత పాట పాడిచ్చాడు, గుర్తుందా? ఆ తల్లే. ఆ తల్లి 3 లక్షల పత్రికలు పంచిపెట్టిందంట. ఎన్ని లక్షలండి? మీరు 30 పంచిపెట్టారు, 3 లక్షలు పంచిపెట్టిందంట. అర్జెంటుగా 300 పత్రికలని చేరండి, 3000కు చేరండి, 30,000కు చేరండి, 1,00,000కు చేరండి, 3 లక్షలు చేరి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఆ తల్లి గారి పేరు ప్లేస్లో నీ పేరు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. తప్పేముంది? కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. పరుగు పంది మందు అందరూ పరిగెడతారు, బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి క్రైస్తవుడు. నాకే రావాలి ప్రైజ్ అని అందరూ వెళ్ళాలంట. ఆ స్తోత్రం అంట. విషయం ఏమిటంటే నాకే రావాలన్నప్పుడు అందరూ వెళ్ళిపోయి నిలబడతారంట. ఏసయ్యా అనగానే అందరికీ ప్రైజులు ఇచ్చేస్తాడంట. మొత్తం బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. నాకే రావాలని పరిగెత్తాలి, నేనే పొందాలని పరిగెత్తాలంట. దేవునికి స్తోత్రం. 3 లక్షల కడపత్రికలు పంచిపెట్టిందండి ఆ తల్లి. అంత అతిశయించాలి? ఏం అతిశయించదు. సైలెంట్గా కూర్చుంటుంది, గూగుల్ మీట్లో ప్రార్థనకు వస్తుంది, చక్కగా ప్రార్థన చేస్తుంది, సైలెంట్గా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం మీతో చెప్తున్నానంటే అన్ని విషయాల్లో మీ ప్రవర్తన, మీ మాటలు, మీ జీవితంలో మితముగా ఉండండి. మీ వస్త్రాలు, మీ అలంకరణ, మీ తిండి అన్నిట్లో మితంగా ఉండండి. మాటల విషయంలో అసలు వాళ్ళ కుటుంబంలో కొన్ని విషయాల్లోకి మనం వెళ్ళకూడదు, మితముగా ఉండాలి. కానీ సువార్త ప్రకటించే విషయంలో, ప్రయాసపడే విషయంలో, శ్రమపడే విషయంలో మితముగా ఉండకూడదు, అధికంగానే ఉండాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, ఒక హెచ్చరిక, ఒక కండిషన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. తిమోతి 2వ పత్రిక. క్రీస్తు యేసు యొక్క, బాబు మైకాన్ చేయండి రా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. నాతో కూడా శ్రమ అనుభవించుము. హల్లెలూయా. ఏం చేయాలంటండి? శ్రమ అనుభవించాలి. హల్లెలూయా. 5వ లక్షణం ఏమిటంటే 5 శ్రమ పడాలి. అనండి అందరూ. శ్రమ పడకుండా ఆత్మల సంపాదన జరగదు. 1 అడగాలి, 2 కన్నీళ్లతో వెత్తాలి, 3 భారము కలిగి ప్రకటించాలి, 4 సమయమందు అసమయమందు ప్రయాసపడాలి, 5వది శ్రమ పడాలి. అనండి అందరూ. హల్లెలూయా. నా వైపు చూడండి. శ్రమ పడాలి అనండి అందరూ. ఒక తల్లి బిడ్డను కనాలంటే ఏం పడాలి? పడకపోతే బిడ్డను కనిద్దా? పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి లేదు అంటారు. అంటే ఆ శ్రమపడే మనసు లేకుండా ఒక ఆత్మని మనం ఏం చేయలేము, కనలేము. శ్రమ పడాలి. ఆ తల్లి చచ్చిపోయి, అంత శ్రమపడి చచ్చిపోయే చావు కేకేస్తే బిడ్డ వచ్చేస్తాడు బయటికి. అప్పుడు ఆ తల్లి అమ్మయ్య, అప్పుడు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటారు. అమ్మయ్య అమ్మయ్య. అది ఎంత శ్రమ అంటే చావుతో సమానమైన శ్రమ. అంత శ్రమ పడితే అప్పుడు పిల్లోడు అని ఎడుతామంటాడు, బిడ్డ పడతాడు. ఆ తర్వాత ఆయనంతా కడిగేసేసి ఆ బిడ్డను చూపిస్తే ఆ తల్లి శ్రమంతా మర్చిపోద్ది దెబ్బకి.
నువ్వు ఎంత శ్రమ పడతావో, నువ్వు ఎంత కష్టపడతావో ఆ శ్రమను బట్టే నీకు ఆత్మల్ని దేవుడిస్తాడు. శ్రమ పడుట ఆయుధం. శ్రమకు సిద్ధం అది దూరం అండి. అంటే మొన్న వెళ్ళాం కానండి, ఇప్పుడు ఇంక ఎట్లా మళ్ళీ ఫోన్ చేసి తర్వాత అత్తాలే అనకూడదు. నత్తి మోహం వేసుకొని నత్తి మాటలు ఏమనాలి? ఎంత శ్రమైనా వెళ్ళాలి. అయ్యో నాకు కొంచెం వేరే పెళ్లి ఫంక్షన్ వచ్చిందండి, అందుకే నేను పెట్టుకున్న ప్రోగ్రామ్ షెడ్యూల్లో మంగళవారం వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు నాకు పెళ్ళి వచ్చింది, వెళ్ళలేదు. అలా ఉండకూడదు, అట్లా ఆగకూడదు. నువ్వు శ్రమ పడాలి, నువ్వు ఇబ్బంది పడాలి, నువ్వు కొన్ని త్యాగం చేయాలి. హల్లెలూయా. త్యాగం చేయకుండా, శ్రమ పడకుండా ఎక్కడి నుంచి వద్ది సువార్త? అంటే నీకేదో ఒక సైడ్ బిజినెసా? సైడ్ బిజినెస్ కదా అది, అదే ఇంపార్టెంట్ బిజినెస్. దేవునికి స్తోత్రం. అంటేనంటే ముందు కుటుంబం, వంట, వావగం ఇవన్నీ మాతో ఊడ్చుకోవడం ఇది కదా ముఖ్యం. ఆ సువార్త అనేది సైడ్ బిజినెస్, సైడ్ పని, ఏదో చెయ్యొచ్చు కాదు. అసలు వీటన్నిటికంటే దానికే ఎక్కువ ప్రాధాన్యత. ప్రభా, దేవుని మహాకృపను బట్టి అయ్యా నువ్వు నాకు పుట్టించావు ప్రభా. నేను ప్రతిరోజు ఇల్లు ఊడ్చాను ప్రభా, ప్రతిరోజు నేను అంట్లు తోమాను ప్రభా. ప్రభా, నేను రోజు కోడి తీసుకొచ్చి ఎంత చక్కగా నేను బాగు చేశాను చూసుకున్నాను. నన్ను పుట్టించినందుకు నేను అన్నీ బాగా అంటావా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి? మరి ఎందుకు ఓ అంట్లు, ఓ డేక్షాలే, ఓ ఊడ్చుకోవటమే, ఓ కోడి మాంసమే, ఓ పనులే, ఇట్లకి దేవుడికి ఘనత ఉండదు. తినకపోతే నీకే కడుపు కాలిద్ది, పని చేసుకోకపోతే ఇల్లంతా కంపుగా ఉంటుంది, పని చేసుకోకపోతే జీతం రాదు. మరి దేనికి ఘనత పరలోకంలో? నా కోసం ఏమన్నా చేసావా? నా కొరకు నువ్వేమన్నా శ్రమ పడ్డావా? హల్లెలూయా. సువార్త కొరకు శ్రమ పడాలి, మాటలు అనిపించుకోవాలి. గబుక్కునాళ్ళు మొఖం మీదే ఉమ్మేస్తే థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తామండి అని వచ్చేయాలి. సిగ్గుపోద్ది ఒక్కొక్క చోట, చాలా తలదించుకోవలసిన ఒక రకంగా మనం అదొక రకం అయిపోతాం అనమాట. అబ్బో ఇంత చిన్న పోయేమేంటి, అసలు అమ్మో ఇంత చిన్నతనం అయిపోయేమేంటి అన్నంత గుండెల్లో బాధ వచ్చేస్తుంది. అయినా అది ఆనందంగా ఎంచుకోవాలి. నేను అందుకే పిలువబడ్డానని. నా ప్రెస్టేజ్ అని నేనంటే మేమన్నా ఇచ్చామంతేగా అదే ఏ ఉండకూడదు. పౌరుషాలు మొత్తం చచ్చిపోవాలి, పౌరుషాలు. కానీ రోషం ఉండాలి లోపల. అయినా నేను ప్రకటించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. మదర్ తెరీసా అడిగిందంట, కొంచెం కుష్ఠరోగులకి నేను సహాయం చేస్తాను, కొంతమందికి నేను సహాయం చేస్తాను, నాకు సహాయం చేయండి అంటే ఉమ్మూసారంట. థూ అని ఉమ్మూసారంట మదర్ తెరీసా చేతిలో. వెంటనే ఆమె అనిందంట, ఈ ఉమ్ము నాకు, ఇప్పుడు వాళ్ళకి సహాయం చేయడానికి ఇది ఈ చేతిలో సహాయం చేయండి, ఈ ఉమ్ము నాది, మీరు సహాయం. అది రెండో చేయి చూపించిందండి, ప్రపంచమంతా స్థాపించిందండి. ఉమ్మూస్తే ఉమ్ము నేను తీసుకుంటాను, ఈ ఉమ్ము నాది, వాళ్ళ కోసం రూపాయి ఎవరా, అది నేను సహాయం చేస్తాను అని అడిగి, నేను ఇల్లు కడుగుతాను, నేను దూది కొనుక్కుంటాను, నేను కొంచెం ఆ స్పిరిట్ కొనుక్కుంటాను కొంచెం నాకు అని ఈ చేయి చాపిందంట. ప్రపంచం అంతా మదర్ అయిపోయింది. ఏదో త్యాగం ఉండాలండి, ఏదో శ్రమ పడాలండి, లేకపోతే కుదరదాం. పరలోకానికి ఏ ముఖంతో మనం వెళ్దాం, పరలోకానికి ఎలా చేరదాం? హల్లెలూయా. చెప్పట్లేదు హల్లెలూయా. ప్రాణాలకైనా తెగించాలి అనండి. పౌలు అపోస్తలుడు, అపోస్తలుల కార్యాలు 20 తర్వాత చూడండి 6వ మాట, ఈ కృపాసు వార్తను సాక్ష్యమిచ్చుట యందు, నా పరుగును తుదముట్టించుట యందు నా ప్రాణములు నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. వాళ్ళు కావాలి, ప్రాణములను ప్రియముగా ఎంచని వాళ్ళు కావాలి. ఇక్కడ పడుకోవాలి, దోమలు కొడతాయి, పడుకుని పోవాలి. ఈ ప్రయాణంలో రేపు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలి, నాకు బస్సులు ఏమి లేవు, నేను బస్ స్టాండ్లో ఉండాలి, ఉండిపోవాలి. నాకు ఏసీ రూమ్ లేదు, ఉండిపోవాలి. నాకు మంచం లేదు, ఉండిపోవాలి. ప్రాణములకైనా తెగించాలి, ప్రాణములను ప్రియముగా ఎంచకూడదు. నడవాలంట, నడవాలి. ఈ కొండ ఎక్కాలంట, ఎక్కాలి. పడవేసుకొని వెళ్ళాలంట, అవతలకి వెళ్ళాలి. నది దాటాలంట, దాటాలి. 2 బస్సులు మారాలంట, మారాలి. 5 బస్సులు మారాలి, మారాలి. ట్రైన్లో 24 గంటల ప్రయాణం చేయాలి. ఒరిస్సాకి మేము వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలోనే మహా అయితే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు లాక్డౌన్కి ముందు
4 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం దిగాం. శ్రీకాకుళంలో బస్సు ఎక్కాలి. గుంపూర్ బస్సు ఉంటుంది శ్రీకాకుళంలో. ఆ గుంపూర్ బస్సు ఎక్కడానికి మా దగ్గర మా మోట్లో మా బ్యాగులు ఉన్నాయి. బస్సు వచ్చేసింది. అందరూ పదండి 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 పరిగెడుతుంటే ఇక మేమందరం నెత్తి మీద పెట్టుకున్నాం బ్యాగులు. మోటలు పెట్టుకొని పదండ్రా 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 అని చెప్పి మోటలో పెట్టుకొని వెళ్తుంటే నాకు నవ్వు అసలు బాధ అనిపించలా, నవ్వు వచ్చింది. మొన్న ఒకసారి అసలు రైల్వే చరిత్రలో ఇది జరిగిద్దో లేదో నాకు తెలియదు, కానీ మా జీవితంలో జరిగిందండి. రైల్వే డిపార్ట్మెంట్లో జరిగిద్దో లేదు. మేము మద్రాస్కి బయలుదేరాం, ముంబై బయలుదేరాం ట్రైన్లో సువార్త ప్రకటించడానికి. ముంబై కాదు, ఢిల్లీ బయలుదేరాం. ఆ ట్రైను రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో నుంచి బయలుదేరిపోయింది. మేము అప్పుడే వచ్చాం, హడావుడిగా టైం లేట్ అయింది. మేము గబగబా పట్టాలు దాటి మా ముందు ట్రైన్ వెళ్ళిపోతుంటే ఇది కాదని ట్రైన్ పేరు చదువుతున్నాం, ఇదే కాదని మాకు తెలియట్లా. తీరా చూస్తే అదే ట్రైను, అది వెళ్ళిపోతుంది. ఆ నెంబర్ అదే రిజర్వేషన్ ఉంది, నెంబర్ అదే. అలా వెళ్ళిపోతున్న దాన్ని గార్డుని ఇదే ట్రైన్ అని చెప్తే బ్రేక్ వేసాడండి. ఆ పట్టాల మీద నడుచుకుంటా వెళ్ళి ఆ ట్రాక్ మీద ఎక్కి ఢిల్లీలో ఒక వ్యక్తికి సువార్త చెప్పొచ్చాం. వెళ్ళేటప్పుడు అసలు రైల్వే డిపార్ట్మెంట్లో ట్రైన్ కదిలిన తర్వాత ఇక ఆపరు. యాక్సిడెంట్లు అయితే ఎవరన్నా పడిపోతే గార్డ్ ఆపాలి, ఎక్కకపోతే ఆపరు, మిస్ అయినట్టే ట్రైన్. కానీ మా కోసం ఆపారు. ఎక్కేసి అక్కడి నుంచి ఆ రిజర్వేషన్ భోగి ఎక్కడ ఉందో అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాం. ట్రైన్ లోపల వాళ్ళని తప్పించుకొని అక్కడికి వెళ్ళాం. లోపల భారం ఉండాలి, ఆయన సంకల్పం ఉండాలి, కానీ ఎందుకు తీసుకెళ్ళడు దేవుడు? భక్త సింగ్ అయ్య గారి కోసం అంట వెళ్ళిపోయిన ఫ్లైట్ని మళ్ళీ వెనక్కి తెప్పించాడంట. ఎవరో ఒక రాణి గారు ఉంగరం మర్చిపోయిందంట. బాత్రూంలో ఎక్కడో ఉంగరం మర్చిపోతే వేర్ ఈజ్ మై డైమండ్ ప్లీజ్ ఫ్లైట్ వెనక్కి తెప్పండి ఇదంట. ఆమె రాణి కదా, అందుకని వెనక్కి తిప్పి వస్తే భక్త సింగ్ అయ్య గారికి లేట్ అయిందంట ఆ సభ నుంచి రావడం. అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడంట. నో వర్రీ ఫ్లైట్ విల్ కమ్ అగైన్. కరెక్ట్గా అది వెనక్కి వచ్చిందంట అండి ఫ్లైట్. మళ్ళీ ఆ ఫ్లైట్ ఎక్కాడంట. దేవుడు ఆత్మల సంపాదకుల కోసం ఆయన సృష్టిని తన చేతిలోకి తీసుకుంటాడు. ఆయన పరిస్థితుల్ని మార్చేస్తాడు, ఏదైనా చేస్తాడు. నీకెందుకు భయం? హల్లెలూయా. పిలిచేవు నువ్వయ్యా, పంపిస్తుంది నువ్వయ్యా, నువ్వే చూసుకుంటావు అని అప్పగిచ్చేసుకోవాలి. ట్రైన్లు ఆపేస్తాడు, ఫ్లైట్లు వెనక్కి తీసుకొచ్చేస్తాడు, ఏమైనా చేస్తాడు, తుఫాన్లు ఆపేస్తాడు, ఏమైనా చేస్తాడు. ఆ ఓడలో అనేక మంది చచ్చిపోవాలి, కానీ మిల్లెతే అనే దీవికి వెళ్ళాలి. ఆ దీవిలో వాక్యం చెప్పాలి, యేసయ్య మహింపరచబడాలి. అందుకు ప్రభు ఏం చేశాడు? బద్దలైపోయిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా చచ్చిపోలా. అందరూ చెక్కలు పట్టుకొని నిలబడ్డారు. ఇలా చెక్కల మీద చెక్కలు పట్టుకొని నిలబడ్డారంట. వాళ్ళందరూ దీవికి వచ్చారు. ఆ దీవిలో యేసయ్య సువార్త ప్రకటించబడి యేసయ్య మహింపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీవు ప్రాణాలకైనా తెగించాలి, ప్రాణాలను ప్రియముగా ఎంచకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట ఏంటో తెలుసా? చివరి ఆయుధం ఏంటో తెలుసా? నీవు ఎందుకు నరకాలి అంటే అది దేవుని మందిరంగా కట్టబట్టడానికి నరకాలి. హల్లెలూయా. దేవుని కొరకే ప్రకటించాలి అనండి అందరూ. ఇప్పుడు ఆత్మలు ఎవరి కోసం? నీ వెనకాల వేసుకొని లిస్ట్ రాసుకోవడానికి కాదు, మన వెనకాల వేసుకోవడానికి కాదు, ఆయన రాజ్యము కట్టడానికి, ఆయన కోసమే. దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు ప్రయత్నం చేశా. 17 సంవత్సరాలుగా నేను ఎంతమందికి బాప్తిసాలు ఇచ్చుంటాను అని నేను ప్రయత్నం చేశా, ఆలోచించడం. 17 ఏళ్ళగా కొంచెం 20 మంది 30 మంది అనుకునేలో భయం వేసింది. అమ్మో దావీదు ఇలా లెక్క పెట్టే మొత్తం పోయినాయి, ఎందుకు వచ్చింది బాబా, నేను లెక్క పెట్టనులే ప్రభా అనుకున్నా. అసలు మన రాజ్యం కాదండి. 17 ఏళ్ళగా ఎంతమందికి ఇచ్చామో గుర్తులేదు అసలు. ప్రతి సంవత్సరం 20-30 మందికి తక్కువ ఇవ్వం, ప్రతి సంవత్సరం కనీసం 30 మంది. అసలు సంవత్సరం ఆఖరిలోనే మనం 15 మందికి ఎప్పుడు తక్కువ ఇచ్చామండి? ఎప్పుడు ఇవ్వలేదు సంవత్సరం ఆఖరిలో. మరి సంవత్సరం మధ్యలో ఈస్టర్ అప్పుడు ఎన్నిసార్లు ఇచ్చాం, గుడ్ ఫ్రైడే అప్పుడు ఎన్నిసార్లు ఇచ్చాం, మధ్యలో ఎన్నిసార్లు ఇచ్చాం, మధ్యలో అప్పటికప్పుడు కావాలంటే ఎన్నిసార్లు ఇచ్చాం. కానీ అసలు ఎన్ని లెక్కేయట్లేదండి. భయం వేసింది, అమ్మో మనం లెక్కేసుకోకూడదు బాబా, ఉన్నది పోద్దే, మళ్ళీ ఎందుకు వచ్చింది నాయన అని దావీదు గుర్తొచ్చి భయం వేసింది. దావీదు ప్రజలను ఏం చేశాడు? లెక్క పెట్టాడు. దానివల్లనే శోధన వచ్చేసింది.
దేశం మీదకి దేవుని కోపం వచ్చేసింది. మనం లెక్క పెట్టకూడదు. అది ఆకాశ నక్షత్రాలంత విస్తారం అయిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము చివరి ఈ మాట చదివితే నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని దేవుని కొరకు అనే మాట, దేవుని కొరకు మనుష్యులను కొని మనుష్యులను సంపాదించి మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకే మనుషులకు ప్రకటించాలి. దేవుని కొరకే లేక దేవునికే వారిని రాజ్యముగా మార్చాలి. ఇప్పుడు నువ్వు ఎంత ప్రయాసపడేదంత ఎందుకు? ఆ మనుషుల్ని యేసయ్య కొనింది ఎందుకు? దేవుని కొరకు. యేసయ్య నువ్వు రక్తం కార్చో ప్రాణం పెట్టావు కదా, ఎందుకంటే తండ్రి కొరకు మనుషుల్ని నేను కొన్నాను. వాళ్ళని ఏం చేసావు? నీ వెనకాల తిప్పుకున్నావు, నీ రాజ్యం కట్టుకున్నావు కాదు, నా తండ్రికి రాజ్యంగా చేశాను. మనం ఆత్మను సంపాదించాలి. ఎవరికి రాజ్యం? వాళ్ళు దేవునికి రాజ్యం. ఎవరికి అప్పగించాలి? వాళ్ళని దేవునికి అప్పగించాలి. పౌలు లాంటి దైవజనుడు ఎక్కడ సువార్త ప్రకటించినా, ఎక్కడ వాక్యం ప్రకటించినా వెళ్ళిపెట్టేప్పుడు ఏమంటాడు తెలుసా? నేను తండ్రికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్ములను అప్పగించుచున్నాను. అప్పగించి వెళ్ళిపోతాడు. శక్తి కలిగిన తండ్రికి కృపా వాక్యానికి మిమ్మల్ని అప్పగించి వెళ్ళిపోతున్నానని అప్పగించి వెళ్ళిపోతాడు. ఇంకో చోట సేవ చేస్తాడు, అప్పగించి వెళ్ళిపోతాడు. ఇంకోసారి అప్పగించి వెళ్ళిపోతాడు. 7 విషయాలు. 1, ఆత్మల సంపాదనకు ఆయుధాల్లో అడుగుట్లో శక్తి కలిగి అడగాలి. 2, కన్నీళ్లతో విత్తాలి, కన్నీళ్లతో వాక్యం ప్రకటించాలి. 3, భారము కలిగి ప్రకటించాలి. హల్లెలూయా. 4, సమయముందు అసమయముందు ప్రయాసపడాలి. 5, శ్రమ పడాలి. 6, ప్రాణములనైనా ప్రియముగా ఎంచకూడదు. 7వది, దేవుని కొరకే సంపాదించి దేవునికే రాజ్యంగా. అది కూడా ఆయుధమే. ఆ మైండ్తో నువ్వు చేస్తే దేవుడు సక్సెస్ చేస్తాడు. నువ్వు వెనకాలేదో పెట్టుకుందాం, నేను వెనకాలేదో కట్టుకుందాం అనే ఆలోచన ఉంటే సక్సెస్ అవ్వదు. హల్లెలూయా. నేనేమో ఎప్పుడెప్పుడు ఢిల్లీ వెళ్ళిపోదామని చూస్తున్నా. అసలు మామూలుగా అయితే నేనే కట్టుకుందాం, నేనే చేద్దామంటే అసలు ఎవరిని, నా పిల్లలను, ఈ సేవకులు కూడా వాక్యం చెప్పనేమను. అసలు నేనే చెప్పేవాడిని, కూర్చోండి, హల్లెలూయా కూర్చోండి అనేవాడిని. నాకు అది కాదు. నేను అర్జెంటుగా ఈ సేవ అంతా, ఈ సంఘం అంతా, ఈ సంఘాలన్నీ, ఈ సేవ అంతా బిడ్డలకి, ఆత్మీయ పిల్లలకి అప్పగిచ్చేసేసి నేను వేరే రాష్ట్రం వెళ్ళి అక్కడ చేయాలి, అక్కడ కట్టాలి సంఘాన్ని. మళ్ళీ అది కూడా వాళ్ళకి అప్పగించడమే. మళ్ళీ పిల్లలకి ఎవరు సేవకు వస్తారో వాళ్ళకే. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో చేసినా సరే అక్కడే, జార్ఖండ్ మొదలుపెట్టినా అక్కడే, ఛత్తీస్గఢ్ మొదలుపెట్టినా అక్కడే. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా? ఇటు నుంచి నేను ఇబ్రహీంపట్నం వెళ్ళినప్పుడల్లా, అడ్ రోడ్ వచ్చినప్పుడల్లా, విజయవాడ నుంచి అడ్ రోడ్ వచ్చినప్పుడల్లా అవే దాన్ని ఏమో కట్అవుట్ని చూస్తూ ఉంటాను. అది ఒక ఏమని ఉంటుంది, తిరువూరు 80 కిలోమీటర్లు, కొత్తగూడెం 14 కిలోమీటర్లు, జగదల్పూర్ కిలోమీటర్లు అంటుంది. నా కళ్ళు జగదల్పూర్ మీదకి వెళ్తూ ఉంటాయి. తిరువూరు, కొత్తగూడెం వీటి మీదకి వెళ్దాం. ఇబ్రహీంపట్నం దగ్గర మీకు ఉంటుంది బోర్డు, గ్రీన్గా ఉంటుంది, అడ్రస్లు రాసిన బోర్డు. ఆ ఊరి పిల్ల జగదల్పూర్ ఉంటుంది. నాకు సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. అరే, ఇబ్రహీంపట్నంలోంచి జగదల్పూర్ వెళ్ళిపోవచ్చా? ఏంటో నేను ఇంతవరకు వెళ్ళలేదు అసలు. మరి వెళ్ళాలి కదా, వెళ్ళి ప్రకటించాలి కదా. సిగ్గుపడతా వెళ్తూ ఉంటాను అట్టే వెళ్ళినప్పుడల్లా. భద్రాచలం దాకా వెళ్ళాను ఆ రూట్లో. ఇక దాటి లోపలికి వెళ్ళిపోతే జగదల్పూర్ వెళ్ళిపోతాను. అలా రోడ్డు ప్రయాణం ఉంది కదా జగదల్పూర్కి. గవర్నమెంట్ నేషనల్ హైవే వేసింది కదా. నాకెక్కడ సిగ్గు లేదు, నాకెక్కడ జ్ఞానం లేదని సిగ్గుపడుతున్నాను నేను. అక్కడికి ఎందుకు నేను సువార్తకి వెళ్ళట్లా అనే ఒక ఆలోచన ఆ ఇబ్రహీంపట్నం అడ్ రోడ్డు దాటేటప్పుడల్లా నాకు అనిపిస్తుంది. మరి కొన్ని ఊర్లు చూస్తే నీకేమనిపిస్తుంది? కొన్ని గ్రామాలు చూస్తే నీకేమనిపిస్తుంది? కొన్ని ఊర్ల పేర్లు చూస్తుంటే నీకేమైనా మనసులో ఏమైనా చలనం కలుగుతుందా? హల్లెలూయా. మీరు
ఆత్మల సంపాదకులుగా మారిపోవాలి. మ్రానులు నరకాలి, మందిరాలు కట్టాలి. దేవుడి ఈ మాటలు మన హృదయంలో దీవించునుగాక. అందరూ మోకాళ్ళ మీదకి రండి, అందరూ మోకాళ్ళ మీదకి రండి. మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతులు పైకెత్తండి. ఒక్క నిమిషం కృప పొందండి, ఆత్మల సంపాదకుల కృప పొందండి. ఒక్కసారి చేతులెత్తి ఆత్మల సంపాదకులుగా అభిషేకాన్ని పొందండి. అయ్యా అని ఒక్కసారి ఆత్మని తెరవండి, హృదయాన్ని తెరవండి. ఐ వాంట్ దిస్ అనాయింటింగ్, ఐ వాంట్ దిస్ అనాయింటింగ్ ఓ గాడ్. లార్డ్ అనాయింట్ మీ, నన్ను అభిషేకించవా. ఓ రి కలరర భౌషందే రి హషబాల బౌందరు కల్బరసందే. నువ్వు బాగా చదవాలి, కానీ ఎందుకు? నువ్వు మంచి ఉద్యోగం చేయాలి, ఎందుకు? నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఫర్ వాట్ పర్పస్? వాట్ ఈస్ యువర్ విజన్? వాట్ ఈస్ యువర్ సాక్రిఫైస్? వాట్ ఈస్ యువర్ డెడికేషన్? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, స్వరాలు తెరద్దాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్ ఆఫ్ నాజరేత్.